శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆత్మజ్ఞాన శీర్షికలు వింటున్నటువంటి మన సోదర సోదరీమణులు కొంతమంది వారి అనుభవాలను, వారికి వచ్చేటువంటి అనేక సందేహాలను అంటే ప్రశ్నల రూపంలో అడగటం, లేదా నాకు ఇలా అనిపించింది అనేటువంటి భావాలను కొన్ని రకాలుగా చెప్పటం విన్న తర్వాత అసలు ఆత్మజ్ఞానము అనే దానిని ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, అసలు ఆత్మజ్ఞాన వివరాలు కొంచెం మనం మళ్ళీ కూలంకషంగా మాట్లాడుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో చెబుతున్నాను. ఆ ప్రశ్నలు, ఆ అభిప్రాయాలు చెప్పటం లేదు, అంటే అవి అనేక రకాలుగా ఉన్నాయి. ఆత్మజ్ఞానము అని మనం అంటుంది, ఆత్మ జ్ఞానము అనేది మన మహాత్ములచే, మన పూర్వీకులైన మహాత్ములచే పెట్టబడిన పేరు మాత్రమే. జ్ఞానము అంటే తెలియుట, ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి శక్తి, ప్రాణశక్తి, శరీరం అంతా నిండి ఉన్న శరీరాన్ని బ్రతికించి ఉంచుతున్న శక్తి. అలాగే సృష్టి మొత్తానికి ఇలాగే కారణమైన శక్తి, సృష్టి మొత్తంలో అన్నీ ఉండటానికి కారణమైన శక్తి, దానికి ఆత్మ అని పేరు పెట్టారు. శరీర భావంలో చూసినప్పుడు ఎవరికైనా శరీరం నిజమే, అబద్ధం కాదు, ముందది భ్రమని అనుకోబాకండే. ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునేటప్పుడు ముందు శరీరాన్ని పక్కకు తోసేయకండి. శరీరం ఏదో తప్పు అనుకోబాకండి, కుటుంబం ఏదో తప్పు అనుకోబాకండి, మనుషులు ఎవరో తప్పు అనుకోబాకండి. అన్నీ సత్యమే. ఇక్కడ సృష్టి అంతా సత్యమే. ఇంత కళ్ళ ముందు ఎంత చక్కగా ఉంటే దీన్ని అసత్యమని ఎలా అనుకుంటాం? మన శరీరం సత్యమే, మన కుటుంబం సత్యమే, మన కోరికలు సత్యమే, మనం జీవించటం సత్యమే, జీవన విధానం సత్యమే, దానికి అవసరమైన అన్ని సమకూర్చుకోవటము సత్యమే, మొత్తం సత్యమే. అయితే మొత్తం సత్యమే అన్నప్పుడు మనం కానీ, మన శరీరం కానీ, మన కుటుంబం కానీ, మన చుట్టూ ఉన్న సృష్టి, విశ్వము, ప్రకృతి అని పిలువబడి మనకు కనపడుతూ అనుభవాలకు అందుతున్న ఏదైనా కానీ మొత్తం సత్యమే. దాన్ని అసత్యమైన అసలు ఎవరు చెప్పట్లా. దాంట్లో సంపూర్ణంగా మీరు చక్కగా మంచిగా జీవించాల్సిందే. దాంట్లో తప్పించుకోవటం ఎవరికి కుదరదు. శరీరం వచ్చేసినాక ఎలా తప్పించుకుంటాం అసలు మనం? కాబట్టి ముందు ఆ భావాలను, అంటే శరీరానికి భిన్నంగా ఏదో ఆత్మజ్ఞానం, కుటుంబానికి భిన్నంగా ఏదో ఆత్మజ్ఞానం, ఎక్కడెక్కడో ఉన్న ఊహలను కట్టిపెట్టండి. వాస్తవం ముందు జీవించటం. శరీరం నిజం, కుటుంబం నిజం, ఎవరి ధర్మాలు, కుటుంబ ధర్మాలు, శరీర ధర్మాలు ఎవరివాళ్ళు పాటించుకోవటం అవసరం. ఇప్పుడు జరుగుతున్న సృష్టి అంతా నిజమే, ఉన్న సృష్టి అంతా నిజమే, చుట్టూ ఉన్నాయన్నీ నిజమే, మొత్తం ప్రపంచం అంతా నిజమే, ప్రకృతి అంతా నిజమే. అదేంటి కనపడుతుంది, అనుభవిస్తున్నాం, అనుభూతి చెందుతున్నాం కదా, అందులో అబద్ధమే ఉంది. మనం ఉన్నాం కదా, ఇదంతా నిజమే, ఇదంతా సత్యమే, ఇది ఇలాగే బతకాలి. అయితే ఇలా బ్రతికేటప్పుడు నాయన తప్పులు చేయబాకండి, మోసాలు చేయబాకండి, అన్యాయాలు చేయబాకండి, పొరపాట్లు చేయబాకండి, మంచిగా బతకండి అని చెప్పారు. ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞాన మార్గమైన ఏ మార్గమైనా మొట్టమొదట మనిషికి చెప్పబడే బేసిక్ పాయింట్ ఏంటంటే, నువ్వు బ్రతకటం అనేది ఎప్పుడూ సత్యమే. నీ బ్రతుకుకు అవసరమైన నువ్వు సమకూర్చుకోవడం అనేది ఎప్పుడూ సత్యమే. కానీ నీ కోసం ఇంకొకరికి అన్యాయం చెయ్యకు. ఎందుకని అంటే మనుషుల మధ్య బ్రతకాలి, మనుషుల నుంచే అన్ని పొందాలి, మనుషుల ద్వారానే అన్ని లభిస్తాయి. మానవ ప్రపంచం మంది మొత్తం మానవ ప్రపంచము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ మానవ లోకం మంది. మనకు ఆహార ధాన్యాలు కావాలంటే వృక్షాల మీద ఆధారపడవచ్చు, గాలికి పంచభూతాల మీద, మిగిలినాటికి పంచభూతాల మీద ఆధారపడవచ్చు. అవన్నీ ఉత్పత్తులు మనిషి తయారు చేసుకుంటాడు. మళ్ళీ అల్టిమేట్గా ఇవన్నీ మనిషి నుంచే పొందాలి మనం. ప్రకృతి అంతా మనకు సహకరిస్తున్నట్టుగా కనపడుతున్నా వాటి నుంచి ఫలసాయాలు పొంది అనుభవించడానికి అన్ని మనుషుల్నే పెట్టుకున్నాం మనం. మానవ ప్రపంచం నిర్మించుకున్నాం మనం. మనుషులతోనే కలిసి బతుకుతాం చివరి వరకు. మనుషులకే పుడతారు, మనుషుల మధ్యలోనే పుడతారు, మనుషుల మధ్యలోనే జీవిస్తారు, మనుషుల మధ్యలో మనుషులతోనే సాగాలి. మరణం కూడా మనుషుల మధ్యలోనే సాగుతుంది. చివరి యాత్ర, అంతిమ యాత్ర కూడా మనుషులే చేస్తారు, పంపించేస్తారు. ఒక ప్రకృతి విధానంలో ఇది సాగుతుంది.
కాబట్టి ఇదంతా నిజమే. ముందు దీన్ని ఏదో కల్పితమని అనుకోబాకండి, దీని మీద ఏదో వైరాగ్యం తెచ్చుకోబాకండి. వైరాగ్యము అంటే జీవించే జీవితం మీద లేదా కుటుంబం మీద గడ్డాలు మీసాలు పెంచేసుకొని ఏదో ఇవన్నీ వదిలేయాలని, డబ్బులు వదిలేసి పారిపోవాలని, కీర్తి వదిలేసి పారిపోవాలని, భార్యా పిల్లలను వదిలేసి పారిపోవాలని, లేదా భర్త పిల్లలను వదిలేసి పారిపోవాలని, ఇలాంటివన్నీ అనుకోబాకండి. అందరూ అలా అనుకుంటే అసలు సమాజం ఏమైపోద్ది ఇక్కడ. ఇప్పుడు అందరూ ఏదో మేము గురువుల పాత్రలు తీసేసుకుంటాము, ఎవరో ఏం పని చేయము అంటే, ఇప్పుడు గురువులు మహాత్ములు ఏ మతాల్లో అయినా మీరు ఏం చెప్పినా వాళ్ళందరికీ ప్రజలే డబ్బులు ఇవ్వాలి. ఇది నగ్న సత్యం. ఎక్కడ ప్రార్థనాలయాలు కాకటండి, ఎక్కడ మత ప్రచారాలు చేయండి, ఎక్కడ మత విధానాలు పాటించండి, ఎక్కడ దేవి ప్రచారాలు చేయండి, ఏది జరగనివ్వండి, వాటన్నిటికీ ఆధారం ఎవరు? ఉత్పత్తి చేస్తున్న ప్రజలు, కష్టపడుతున్న ప్రజలు, ధన సంపాదన చేస్తున్న ప్రజలు. దేవుణ్ణి కూడా మనం భావించుకుంటున్న భక్తిపూర్వకమైన మతపూర్వకమైన దేవుణ్ణి బ్రతికిస్తుంది ఎవరంటే ప్రజలే. ఎందుకని అది మనం ఏర్పరచుకున్న మతం, మనం ఏర్పరచుకున్న ప్రార్థనాలయం, మనం కట్టుకున్న ప్రార్థనాలయం, అందులో మనం పెట్టుకున్న దేవుడు, మన భావన దేవుడు. అక్కడ రీతి రివాజులు, నియమాలు, నీతులు, పద్ధతులు, విధానాలు, ఆచార సాంప్రదాయాలు అన్నీ మనం పెట్టుకున్నవే. మనం అంటే మన ముందు తరాల మనుషులు ఎవరో పెట్టారు, లేదా ఇప్పుడు పుట్టినోళ్ళు మళ్ళీ కొత్తగా సృష్టిస్తున్నారు. గురువులు అయిపోయి వాళ్ళు ఏదో కొత్త కొత్త విధానాలు సృష్టిస్తున్నారు. ఇలా ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. తప్పు రైట్ అనేది కాదు అసలు ఇక్కడ, ఇది ఇలాగే ఉంటది. అంతే తప్ప మీరు జీవితాన్ని జీవితంగా తీసుకోండి. అసలు ఇక్కడ భూమి మీద ఒక మతానికి కానీ, ఒక ప్రార్థనాలయానికి కానీ, ఒక గురువు మహానుభావుడు అనేటువంటి వాళ్ళకి కానీ, ఎవరికైనా ఒక దేవుడే భూమి మీదకి వచ్చి జీవన్ముక్తుడుగా బతికినా దేవుడికి అన్నం పెట్టిన వాళ్ళు సామాన్య మానవులే. ఆయన డబ్బులు తీసుకోకపోవచ్చు. పోనీ ఎందుకు భిక్షాన్నం అడిగాడు? భిక్షాన్నం ఎవరు పెట్టారు? పనిచేస్తున్న వాళ్ళు పెట్టారు, సంపాదించుకున్న వాళ్ళు పెట్టారు, కుటుంబీకులు పెట్టారు. సత్యాలను మర్చిపోకండి. మీరు కాదని అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకుందాం అనుకోండి. ఒకవేళ కాదు, నేను నాకు ఈ బంధాలు వద్దు, ఈ బాధ్యతలు వద్దు అన్నారనుకోండి, అప్పుడైనా నువ్వు ఎవరో ఒకళ్ళు భిక్షడికి బతకాలిగా. కొన్ని డబ్బు నేను ముట్టుకొని అంటావు అనుకో, నువ్వు చాలా ఉత్తముడివి, ఉత్తమురాలువి అని నాకు డబ్బు వద్దు అంటావు అనుకో. కొన్ని నీ కట్టుకోవడానికి బట్టలు ఎవరిని అడగాలి? నువ్వు ఉండటానికి వసతి ఎవరిని అడగాలి? నువ్వు తినడానికి తిండి ఎవరిని అడగాలి? నీకే అనారోగ్యం వస్తే మెళ్ళేసుకోవడానికి మందులకు డబ్బులు ఎవరిని అడగాలి? ఇవన్నీ జరుగుతాయిగా జీవితం మొత్తం బతికున్నంతకాలం. ఆఖరికి నువ్వు చనిపోతే నేను నలుగురో తీసుకెళ్లి పూడ్చడమో కాల్చడమో చేయాలి. ఎవరైనా, నువ్వు దేవుడు అయినా, నువ్వు మనిషి అయినా, నువ్వు గురువు అయినా, నువ్వు సాధారణమైన, నువ్వు అసాధారణుడైనా, జీవితం ఇంతే. నేను ఎవరిని కించపరచాలి, తగ్గించాలని చెప్పట్ల, వాస్తవికత అది. నాకైనా మీకైనా ఇలాగే జరుగుతుంది, ఎవరికైనా ఇలాగే జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుణ్ణి అంత అద్భుతంగా చెప్పినటువంటి మహానుభావులు, ఆయన లీలలు, ఆయన బోధలు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత లాంటి ఆత్మజ్ఞాన గ్రంథమే ఉండదు. అంత అద్భుతమైన తాత్విక గ్రంథం అది, తత్వాన్ని వివరించారు. అటువంటి మహానుభావుడు, ఆయన చరిత్రే అద్భుతం, ఆయన పుట్టుకే అద్భుతం, ఆయన మొత్తం జీవితమే అద్భుతం. అటువంటి మహానుభావుడు మరణం ఎలా సంభవించిందో తెలుసా? ఆయన ఎక్కడో ఏ చెట్టు కింద ఏకాంతంలో ఒక్కరే ఉండి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ అలా ఉంటే, ఎవరో పాపం ఆయన మనిషిని చూడకుండా ఆయన కాలును చూసి చెట్ల చోటు నుంచి అది జంతువు అనుకొని కాలు ఊపుతున్నారు. ఆయన జంతువు అక్కడ కదులుతుంది అనుకొని బాణంతో కొట్టాడు. ఆ బాణం దెబ్బ కాలుకు తగిలి చనిపోయారు ఆయన. సరే, ఏదో శరీరం వదలడానికి ఏదో జరుగుతుంది అనుకోండి, కానీ ఒక వాస్తవికతను మనకి ఎంత అద్భుతంగా చూపించారో చూడండి. ఆయన అక్కడ మహిమలేం చేసుకోవాలా, ఆయన అక్కడ మాయలేం చేసుకోవాలా. తనకి మరణం సామాన్యమైంది అని, అది ఒక దెబ్బ వలన జరుగుతుందని, శరీరానికి దెబ్బ తగలటం వలన తాను శరీరాన్ని, ప్రాణాన్ని కోల్పోయానని, మళ్ళీ కోల్పోయింది ఎలా? ఎంత వైభవ జీవితమైంది. సుమారు 1 వారం రోజుల పాటు ఆయన శవం అక్కడ అలా పడుంది, ఎవరో పట్టించుకున్నోళ్ళు లేరు. ఎప్పుడో అర్జునుడు ఎత్తుక్కుంటూ వచ్చి చూశాడు. ఆ తర్వాత తీసుకెళ్లి ఆ చివరి క్రియలు ఏం చేయాలో అవన్నీ చేశారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పారు మనకు? అది నేను చెప్పేది. కృష్ణుడు ఉన్నప్పుడు నువ్వు ఉన్నవాడిని నేను లేను, కానీ చరిత్ర ఉంది అక్కడ. ఎందుకు చెప్పారు? వాస్తవికతను మర్చిపోబాకండి అని చెప్పారు. భగవంతుడికైనా వాస్తవికత ఎలా ఉందో దాన్ని మర్చిపోకండి అని చెప్పారు. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానాన్ని మీరేదో నేను ఆకాశంలో ఉన్నాను, నాకు అర్థమైపోయిందని అనుకోబాకండి. భ్రాంతులు చెందకండి. భ్రాంతులకు లోనై మీ మనసులు పాడు చేసుకొని మీ బుర్రలు పిచ్చెక్కించుకోబాకండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా భక్తి మార్గాలైన, దైవ మార్గాలైన ఎక్కడైనా పిచ్చెక్కించుకోబాకండి. ఎప్పుడు వాస్తవికతలో ఉండండి. ఏ దేవుడు మీ నెత్తి మీద ఏమి కురిపించడో,
మీకెవరు మాయలు మహిమలు చేసి మీకేమీ సమకూర్చరో, ఇది వాస్తవ సత్యము. అది ఎక్కడైనా సరే నీ బ్రతుకు నువ్వే బతకాలి, నీ జీవితం నువ్వే గడపాలి. నీ శరీరం, నీ కుటుంబం, నీ జీవితం మొత్తం మరణం వచ్చే వరకు అది ఎప్పుడు వస్తుందో తెలియదు, నువ్వు ఎందుకు పుట్టావో తెలియదు. పుట్టిన దగ్గర నుంచి మరణం వచ్చే వరకు ప్రపంచంలో సమకూర్చబడి, అంటే ప్రకృతి చేత సమకూర్చబడిన వనరులన్నింటినీ ఎలా పొందాలి అనే దాన్ని మనం ఒక మానవ ప్రపంచ నిర్మాణం చేసుకున్నాం. ఆ మానవ ప్రపంచ నిర్మాణంలో మనం ధర్మాలు, పద్ధతులు, విధానాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రకారం ఆ పద్ధతుల్లో నువ్వు సాగి నువ్వు సంపాదించుకోవాల్సిందే, సాధించుకోవాల్సిందే, తప్పించుకోవటం కుదరదు. దాన్ని అర్థం చేసుకో. నువ్వు దాన్ని భౌతికం అంటావా, ఆధ్యాత్మికం అంటావా, ఏమని విడదీస్తావంటే రకరకాలుగా విడదీశారు. అసలు ఏమీ లేవు. భౌతికమా ఆధ్యాత్మికం అనే రెండు లేవు, ఉన్నది ఒకటే. ఒక రోజు ఉంది, ఆ రోజులో ఒక పగలు ఉంది, ఒక రాత్రి ఉంది, రెండు కలిస్తే రోజు అయింది. పగలు పని చేసుకోవాలి, రాత్రి హాయిగా పనులన్నీ ఆపి నిద్రపోవాలి. ఇది జీవితం. దీన్ని విడదీయడానికి కుదరదు. జీవితంలో ఆ నిద్ర అనే భాగం అవసరం కనుక ప్రకృతి నిద్రపోయే ఏర్పాటు చేసింది. అది ప్రకృతి విధానం. అలాగే జీవితంలో భౌతికం అనేది శరీరపరమైనది, ఆధ్యాత్మికం అనేది శరీరానికి ఆధారమైంది. ఆధారమైంది లేకుండా శరీరం ఎలా ఉంటుంది? శరీరాన్ని పట్టించుకోకుండా ఆధారమైంది అని అలా తెలుసుకుంటావు. రెండింటిని విడదీయడం కుదరదు అసలు. కాబట్టి ఎప్పుడైనా అటు భౌతికంలో అయినా నీకు నువ్వే సంపాదించుకొని నీ జీవితం గడుపుకొని నువ్వే చేసుకోవాలి. నీకు ఏ దేవుళ్ళు, ఏ గురువులు, ఏ మహిమలు, ఏ మాయలు నిన్ను రక్షించి నీకేమి ఇవ్వవో. ట్రై చేయండి. పోనీ ఎవరో పని చేయకుండా నేను కూర్చుంటాను, నాకు తెచ్చిమ్మనండి. నీకు వస్తాయి అక్కడి నుంచి అన్నా. పిచ్చి పిచ్చి భ్రమలకు లోనవ్వకండి. మీ మనసులు, బుర్రలు, తలలో పాడు చేసుకోకండి. అలాంటి ధర్మం నమ్మండి. ధర్మం కోసం దేవుడు, ధర్మం కోసం మతం, ధర్మం కోసం గురువు, జ్ఞానం కోసం గురువు, జ్ఞానం కోసం మతం. ఈ జ్ఞానం ఇవన్నీ ఎందుకు? మంచిగా బతకటం కోసం. జ్ఞాన ధర్మాలు ఎందుకు? మతాలు ఎందుకు? మార్గాలు ఎందుకు? గురువులు ఎందుకు? దేవుళ్ళు ఎందుకు? అసలు ప్రచారాలు ఎందుకు? ఆధ్యాత్మికత ఎందుకు? అసలు ఈ దైవీ విధానాలు ఎందుకు? కేవలం నువ్వు మంచిగా బతకటం కోసం. నీకు ఇంకా కొంచెం ముందుకెళ్తాను నేను అంటే నువ్వు అనంత ఆత్మస్వరూపుడివి, స్వరూపురాలు అనే సత్యం నీకు చెప్పడం కోసం. సృష్టి అంతా ఉన్నది ఒకే ఏకమైన శక్తి అనేటువంటి ఆ శక్తి సిద్ధాంతాన్ని నీకు అవగాహన అయ్యేలా తెలియజేయటం కోసం. ఇందులో ప్రాథమికమైనది ఏంటి అంటే నువ్వే నీ బతుకు బతకాలి. ఇది చాలా సహజమైన విషయం. అందుకని ఎక్కడ భ్రాంతులకు లోనవ్వకండి, భ్రాంతులకు లోను చేసే వాటిని నమ్మకండి, ఆ వైపు వెళ్ళకండి. వెళితే మీ జీవితాలు పాడైపోతాయి. అలాగే మీరు చేసుకునే సాధనల్లో కూడా నేనేదో వినేశాను, నాకు ఆత్మజ్ఞానం అర్థమైపోయింది, నాకు అది అర్థమైపోయింది, ఇది అర్థమైపోయింది, నాకు వైరాగ్యం వచ్చేస్తుంది, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, వీళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు, ఈ కుటుంబంలో రకరకాలుగా ఉంది, వీళ్ళతో ఎలా వేగాలి అంటే నాకు ఒక ఆయన, ఒక సోదరుడే పాపం, ఆయన పెట్టిన ఉద్దేశం కూడా మంచిదే అయి ఉండొచ్చు. కానీ నేను కొన్ని చక్కగా చెప్పకపోతే నేను మిమ్మల్ని తప్పుదోవ పట్టించిన వాడిని అవుతాను. ఆయన ఒక కామెంట్ పెట్టారు ఒక సోదరుడు. ఏంటనంటే, వీలున్నంత వరకు భౌతిక బంధాలతో నేను తగ్గించుకున్నానని నేను శీర్షికల్లో చెబుతూ ఉంటాను. నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నాను, తగ్గించుకున్నాను, కొంచెం జాగ్రత్తగా మన పనుల వరకు చూసుకొని అనవసరపు విషయాలు తగ్గించుకోండి అని చెప్పాను. ఏంటి అనవసరపు విషయాలు? అప్పులు చేసి ఖర్చు పెట్టడం, అప్పులు చేసి తినడం, అప్పులు చేసి తాగడం, అప్పులు చేసి విలాసాలు, పనికిరాని పనులు. వాటి కోసం నువ్వు మళ్ళీ ఎక్కువ కష్టపడాలి కదా. అలాగే చెడ్డవాళ్ళ సహవాసాలు, ఇటువంటివే నేను ఎప్పుడు చెప్పేది. కానీ జీవితం ఎప్పుడు నీ బాధ్యతలు అసలు వదలొద్దు, నీ కుటుంబాన్ని వదలొద్దు, నీ ధర్మాన్ని నువ్వు చేయి, నీకు చెడు చేసిన వాళ్ళకి కూడా మంచి చేయమని చెబుతా. నేనేంటి ఎక్కడ ఆధ్యాత్మికత ఎవరు చెప్పిన ఇదే చెప్పాలి. అది భక్తులైనా అదే చెప్పాలి, జ్ఞానంలో అదే చెప్పాలి. కానీ ఆ సోదరుడు అడిగాడు, మరి ఏమర్థమైందో, నేను ఎక్కడ చెప్పింది ఎలా అర్థమైంది? ఎందుకంటే ఫ్లోలో ఒక గంటన్నర చెప్పుకుంటా వెళ్తున్నప్పుడు సుమారు 1500 పైన శీర్షికలు చెప్పాను. మొత్తం విషయాన్ని ఒకే శీర్షికలో చెప్పలేనా, అసలు నాకు తెలియదు కూడా, గుర్తురాదు కూడా. ఆ శీర్షిక ఏదో ఎవరో వేసిన ప్రశ్నకో ఈ చెప్పాలనుకున్న విషయానికి సంబంధించో చెబుతూ ఉంటాను తప్ప మొత్తాన్ని ఎలా చెప్పేయగలను? అసలు నాకు ఎలా తెలుసు మొత్తం? నేనేం చెబితే మీకు ఏం అర్థమవుతుందో అందుకని మళ్ళీ నేనే దాన్ని సరి చేసుకొని చెబుతున్నాను. ఆ సోదరుడు వేసిన ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఇలా అందరినీ వదులుకుంటూ వెళ్ళిపోతే రేపు జీవితంలో ఎవరుంటారు? మనకి ఏదన్నా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అసలు మనుషులు ఎక్కడ మిగులుతారని ప్రశ్న వేసాడు ఆయన. అంటే నేను చెప్పింది ఏం అర్థమైంది ఆ సోదరుడికి? నేను ఎవరిని వదులుకుంటూ వెళ్ళిపోమన్నాను? చెడును వదులుకుంటూ వెళ్ళిపోమన్నాను కాదు. చెడ్డవాళ్ళు మనుషులే అయితే మనుషుల్ని వదిలేమల్లా, మనుషుల్లో ఉన్న చెడుకు నువ్వు సహకరించుకో, నీ స్నేహితుడిని ఉంచుకో,
వాడు చెడు పనులు నువ్వు సహకరించుకో, వాడు సిగరెట్ తాగితే నువ్వు దాక్కో, వాడు మందు కొడితే నువ్వు కొట్టకో, వాడు ఆ వ్యసనాలు అమ్మాయిలతో తిరిగితే నువ్వు తిరక్కో, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. వాళ్ళ చెడులో భాగం పంచుకోకు, వాళ్ళ మంచితో మంచిగా ఉండు. మనుషులను వదిలేమని అసలు ఎప్పుడు చెప్పలా. మనుషులు మనుషులతోనే బతకాలి, మనుషుల మధ్యనే బతకాలి. మానవ జీవితం మనిషి మధ్యలో మొదలవుతుంది, మనుషుల మధ్యలోనే సాగుతుంది, మనుషుల మధ్యలోనే అంతమవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు మానవ లోకంలో మనిషి మనుషులతోనే బతకాలి. ఈ విషయం ఎప్పుడు చెబుతున్నా. అయితే మొత్తంగా నేను అన్ని ఒకే శీర్షికలో చెప్పలేనప్పుడు చెప్పను కాదు, చెప్పలేను, కుదరదు, ఎవరికీ కుదరదు. మొత్తం అంతా అంటే అసలు ఏంటి, ఎంత మొత్తం? ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకో, లేదా నేను చెప్పాలనుకున్న ఒక సందర్భం, ఒక విషయాన్ని పట్టుకొని కాసేపు చెప్పగలను తప్ప మొత్తం నాకేం తెలుసు అసలు. మొత్తం అంటే ఏంటి అర్థం? ఇలా చెబితే ఇంకోలా అర్థం అవుతుంది, అలా చెబితే ఇంకోలా అర్థం అవుతుంది. అందుకే సందేహాలు వస్తే అడగండి అని చెబుతాను. మనుషుల్ని ఎప్పుడూ వదులుకోకండి. ఎలా వదులుకుంటారు? మనుషుల్ని వదులుకుంటే ఎలా బతుకుతారు? అలా అని దుర్మార్గుల్ని రాక్షసుల్ని వదులుకోకపోయినా ఎలా బతుకుతారు? అది మీ విఘ్నత. చెడు చేసే వాళ్ళతో చెడు చేయకండి, వాళ్ళ సొంత వాళ్ళైనా సరే. ఓ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఏ బంధమైనా అవ్వచ్చు. చెడు చేసే వాళ్ళతో చెడు చేస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి నాశనం అయిపోతావు. నీకు తెలియదు ఆ విషయం? లేదండి చెడు చేయకపోతే వాళ్ళు నాతో ఉండరు అన్నావు అనుకో, అది నీ ప్రాబ్లం. అందరికీ ఉండదలా అంటే నీకు తెలివిగా ఉండటం రాలేదు. నువ్వు మంచిని నేర్చుకో, మంచిగా ఉండు, నీ తెలివిని మంచిగా ఉపయోగించుకో. నొప్పించక తానవ్వక ఎలా బ్రతకాలో తెలుసుకో. ఎవరో సంపూర్ణమైనటువంటి పూర్తి సాత్వికులు ఎవరో ఉండరు. అసలు సమస్య లేని కుటుంబమే ఉండదు, సమస్య లేని భార్యాభర్తలు ఉండరు, సమస్య లేని ఇద్దరు మనుషులు ఉండరు. తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, ఏ బంధంలోనైనా ఇద్దరు మనుషులు సమస్య లేని వాళ్ళు ఉండరు. ఆ సమస్యకి పరిష్కారం మనుషులను వదలటమా అంటే స్థితిని బట్టి. వాడు ఇప్పుడే రావణాసురుడు దుర్యోధనుడు అయితే వదలపోతే ఏమైంది? దుర్యోధనుడు తరపున 11 అక్షోహిణుల సైన్యం చచ్చిపోవాల్సి వచ్చింది. సకుటుంబ సపరివార సమేతంగా, ఇప్పుడు పెళ్లిళ్ళు శుభలేఖలేస్తారు, సకుటుంబ సపరివార బంధుమిత్రు సమేతంగా వచ్చేయండి పెళ్లికని. వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించండి, మా విందు స్వీకరించి వెళ్ళండి అని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలాగే పిలుస్తారు. అలాగే ఇప్పుడు దుర్యోధనుణ్ణి సమర్థించిన వాళ్ళందరూ కూడా సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా 11 అక్షోహిణుల సైన్యం దుర్యోధనుడిని సమర్థించింది. 7 అక్షోహిణుల సైన్యం పాండవులను సమర్థించింది. కానీ దుర్యోధనుడిని సమర్థించిన సమస్తము చచ్చిపోయారు. భీష్ముడు అసలు ఏనాడు తప్పు చేయని మహానుభావుడు. భీష్ముడు అసలు ఏనాడు తప్పు చేయలేదు. కాకపోతే ఆయన ఒక ప్రతిజ్ఞ పూనాడు, ఏంటంటే ఆ సింహాసనానికి అండగా ఉంటానని. ఆ సింహాసనానికి అండగా ఉంటానని ప్రతిజ్ఞ పూనినా ఆ సింహాసనం దగ్గర ఉన్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు చెప్పాలిగైనా, చెప్పలేకపోయాడు. రాజును గౌరవించాలని. సరే, అది కూడా బాగానే ఉంది. పోనీ ఆయన పెద్దోడే, ఆ వంశస్థుడే, వాళ్ళందరూ ఆయన ముందు చిన్నపిల్లలే. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు ఆయన. మౌనంగా ఉన్న ద్రోణాచార్యుడు ఉన్నాడు, మౌనంగా ఉన్న మొత్తం అందరూ చచ్చిపోయారు. ఇది మనకి కథ చెప్పింది, అదేదో మళ్ళీ వచ్చేసి అలాంటి కాలం వచ్చేసి అలా జరిగిపోద్దని కదా. ఎందుకు జరుగుతుంది? అది ఒకసారి జరిగింది. చరిత్రలో దుర్యోధనులు పాండవులు అనే వంశాలు ఒకసారి వచ్చినాయి, అది ఎప్పుడో జరిగింది, అది వాళ్ళ కథ. కానీ ఇంచుమించుగా మనుషుల కథలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు రాజులు ఎక్కడ ఉన్నారు, రాజ్యాలు ఎక్కడ ఉన్నాయి, ఉన్న మనుషులు ఉన్నాం, ఎవరి పనులు చేసుకుంటున్నాం. కానీ మనుషులందరూ కలిసినప్పుడు గుణాలు అలాగే ఉంటాయి. ఆ గుణాల ప్రకారం నువ్వు ఎలా ఉండాలి అనేది నువ్వు తెలివిగా నిర్ణయించుకోవాలి. అది జ్ఞానం ఇక్కడ. ఇప్పుడు భార్య ఉంది, భార్యకి భర్తకి పడకపోవచ్చు, భార్యలో కొంత చెడు ఉండొచ్చు, లేదా భర్తలో కొంత చెడు ఉండొచ్చు. ఇప్పుడు భర్త తాగుబోతాయి ఉండొచ్చు, నువ్వు తాగుబాక, భర్తను కూడా తాగబాకమని చెబుతూ ఉండు నీకు వీలున్నంత. భర్తను వదిలేయి, తన్నేయి, తరివేయి అని ఎవరు చెప్పారు? చెడు చేయబాక అంటే ఏ చెడు చేయకూడదనే విఘ్నత మీరు నేర్చుకోవాలి. అది మీరు ఆలోచించుకోవాలి. ఎవరి కుటుంబం ఏముండే ఎవరికి తెలుసు? అసలు నాకేం తెలుసు? ఎంతమంది అంటున్నారు వాళ్ళ కుటుంబాలు నాకేం తెలుసు? పూర్తిగా చెబితే నా కుటుంబ సభ్యుల గురించి నాకు తెలియదు. ఎందుకని? వాళ్ళకి బాహ్యంలో విషయాలే నాకు తెలుసు తప్ప వాళ్ళు వ్యక్తపరిచే వాళ్ళ అంతరంగ విషయాలు నాకెలా తెలుస్తాయి? నాకు నా జీవితంలో ఏర్పడినటువంటి పరిస్థితుల రీత్యా కొన్ని 100 సార్లు చెప్పాను. నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నా. ఇది అందరికీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు.
మీ అందరికీ ఏం చెబుతున్నాను, ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలంటే జీవితంలో కొంత సమయాన్ని మిగిల్చుకోండి అంటున్నా. మనుషులను వదిలేమని నేను ఎక్కడ చెబుతున్నాను? అసలు మనుషులను వదలొద్దు. మనుషులను వదిలితే నువ్వు ఎలా బతుకుతావు? అసలు నీ బాధ్యతలు చేయకపోవటం పాపమో, బాధ్యతలు చేయని వాళ్ళకే ఆత్మజ్ఞానం అంటదో. అలానే మీరు సమయం మిగిల్చుకోలేరా? కాసేపు మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి, మిమ్మల్ని మీరు గమనించుకోవడానికి, మీలో చెడు పోగొట్టుకొని గుణమార్పు తెచ్చుకోవడానికి మీరు టైం మిగిల్చుకోకపోతే ఎలా బతుకుతారు? అసలు ఆధ్యాత్మికం వదిలేయండి. చెడుతో ఎలా బతుకుతారు? చెడుతో వచ్చే ఫలితాలన్నీ చెడ్డగానే ఉంటాయిగా. చెడు చేస్తే ఎవరు ఊరుకుంటారు? ప్రపంచంలో తిరిగాళ్ళు మనకు చెడు చేస్తారుగా. అందుకనే మీరు మిమ్మల్ని చూసుకొని మార్చుకోవాలిగా, మంచివాళ్ళు అవ్వాలిగా, మంచిగా బతకాలిగా. ఆ మంచి అనేది జీవితంలో బ్రతకడానికి అవసరమైంది. దాన్నే ఆధ్యాత్మికం చెబుతున్నారు అంతే. అది సత్యం, చెడు అసత్యం. దానివల్ల నీకు నష్టం, అందరికీ నష్టం. అది అసలు ఇక్కడ ఉండకూడదు. అది ప్రపంచంలో సూటబుల్ కాదు. చెడు ప్రపంచంలో ఏ మూల చెడు ఉండకూడదు. ప్రపంచంలో ఉండవలసింది ఏంటంటే ఎప్పుడు మంచి. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ కుటుంబ విషయాలు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఒక గ్రంథంలో ఏదో చెప్పారు, ఇప్పుడు భగవద్గీత చెప్పారు. కృష్ణ భగవానుడు అర్జునుడు అనే ఆయనకి అప్పుడున్న సందర్భానుసారం ఆత్మతత్వ బోధ చేసి మొత్తం విషయం అంతా తెలియజెప్పి, ఇప్పుడు ధర్మ నిర్ణయం నువ్వే చేసుకో, యుద్ధం చేస్తావో చెయ్యవో అది నీ ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చదువుతూ అదంతా మన కుటుంబంలో సభ్యులందరికీ చెప్పినట్టు, మనకే చెప్పినట్టు, మన కుటుంబ విషయాలన్నీ తెలిసినట్టు మనం ఆపాదించుకోవటంలో అర్థమేమన్నా ఉందా? ఎప్పుడు భగవద్గీత? అది ద్వాపర యుగంలో 5100 సంవత్సరాల పైన దాటిపోయింది. అలాగే ఇప్పుడు ఎవరైనా మహాత్ముడు మాట్లాడొచ్చు, ఎక్కడ మహాత్ముడైనా చెబుతూ ఉండొచ్చు, లేదా పాత గ్రంథాలను తీసుకొని అనేక మంది మహాత్ములు చెబుతూ ఉండొచ్చు, ఈ కాలానికి అన్వయించి చెబుతూ ఉండొచ్చు. మీరు చెబుతున్నప్పుడు 1000 మంది సభలో కూర్చొని వింటా ఉండొచ్చు, లేదా 1000 మంది యూట్యూబ్లో వింటా ఉండొచ్చు. కానీ మీ ఇల్లు, మీ కుటుంబం, మీ గురించి ఎవరికి తెలుసు? ముందు ఈ ప్రాక్టికాలిటీ మర్చిపోబాకండి. నీ గురించి అసలు ఎవరికి తెలియదు, నువ్వెవరో కూడా తెలియదు. వెంటనే నువ్వెవరో కూడా తెలియదు చెప్తున్నా ఆయనకి. నీ ఇంట్లో సమస్యలు ఏంటో తెలియదు, నీ ఒంట్లో సమస్యలు ఏంటో తెలియదు, నీకు సంబంధించిన ఏ జీవిత సమస్యలు ఎవరికి తెలియదు. అవి నువ్వు జ్ఞానంతో పరిష్కరించుకోవాలి. ఎప్పుడూ గుర్తుపెట్టుకో. నీకు ఏ దేవుడు, ఏ గురువు, ఈ సృష్టిలో ఎవరో నీకు ఏ విధమైనటువంటి మేలు సహాయము నువ్వు కష్టపడకుండా చేయరు. నీకు ఉచితంగా తెచ్చి నీ చేతిలో పెట్టి నిన్ను బతకమనే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఏ దేవుడు, ఏ గురువు, ఏ మతము, ఏ విధానము, ఏ పద్ధతి ఉండదో. జంతువులు కూడా వాటి పనే చేసుకుంటున్నాయి. పశుపక్షాదులు కూడా వాటి ఆహారానికి, వాటి జీవనానికి అవి ప్రయత్నించుకుంటున్నాయి. అలా వెళ్ళవలసిందే తప్ప ఎవరు నీకు ఏది చెయ్యరు. కాదు నేనేదో పోనీ మనిషిగా నేనేమి చేయను, పెళ్లిళ్ళు చేసుకోను, నాకేమీ అక్కర్లేదు, నేను ఒక్కడనే ఏదో ఒకటి కాషాయం కట్టేసుకొని సాధువో సన్యాసో ఏదో ఒక రూపం పెట్టుకు బతుకుతానంటే అప్పుడు కూడా నీకు ఎవరో మనుషులే పెట్టాలి నువ్వు బతుకున్నంతకాలం. అప్పుడు కూడా నువ్వు కట్టుకుని నాకు ఎక్కువ బట్ట అక్కర్లేదు, నేను 2 జతలే కట్టుకుంటానంటే అవి కూడా ఎవరో ఇవ్వాలి. అప్పుడు కూడా నీకు అన్నం ఎవరో పెట్టాలి. నీకే అనారోగ్యం వస్తే అప్పుడు కూడా నిన్ను ఎవరో చూడాలి. ఎప్పుడు మనుషులేనండి, మనుషులతోనే అవసరం. అందుకే కుటుంబ వ్యవస్థను తయారు చేశారు పూర్వీకులు. ఇదంతా తెలియక కాదు. ఒకటి, కుటుంబ వ్యవస్థలో అద్భుతం ఏంటి అంటే ముందు పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా పెంచుతారు, రోడ్ల మీద వదిలేయకుండా, మాకు సంబంధం లేదనుకున్నా. ఎందుకని? వివాహ వ్యవస్థలో కుటుంబం ఇది నాది అనే భావన వచ్చింది, అక్కడ మొదలైంది. అలా బాధ్యతాయుతంగా పెరిగినటువంటి పిల్లలు విద్యాబుద్ధులు ఏదో నేర్చుకొని చక్కగా సమాజంలో వాళ్ళు నిలబడతారు. అలా వివాహ వ్యవస్థలో చక్కగా పెళ్ళిళ్ళు పెరిగి పెద్ద ఇళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని బాధ్యతాయుతంగా ధన సంపాదనలు చేసుకుంటూ మళ్ళీ ఒక వివాహం, కుటుంబ వ్యవస్థ, చక్కగా కుటుంబం, నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలని వాళ్ళ వృద్ధాప్యం వచ్చినప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు బాధ్యతలు పంచుకుంటారు. ఇలా చివరి వరకు మనిషికి తోడుంటారు. పుట్టుక నుంచి మరణం వరకు మనిషి తోడుండేలా ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. దీన్ని భౌతికం అంటారా, ఆధ్యాత్మికం అంటారని విడదీసుకోపాకండి. భౌతిక ఆధ్యాత్మికాలు విడివిడిగా లేవండి. శరీరం, కనపడుతున్న శరీరం మనం భౌతికము, కనపడేవన్నీ భౌతికము, కనపడే వాటికి ఆధారంగా కనపడకుండా ఉన్నదంతా ఆధ్యాత్మికము. రెండు కలిసే ఉన్నాయి, విడివిడిగా లేవు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఎంతమంది మహాత్ములు ఎక్కడ బోధలు చెబుతున్నా మాకేదో అర్థమైపోయింది, మేమేదో పొందేశాం, మాకేదో వచ్చేస్తుంది అనేటువంటి భావనల్లో బ్రతకండి.
మీ కష్టం మీరు పడాల్సిందే, మీ శ్రమ మీరు పడాల్సిందే, మీ తెలివిని, మీ శరీరాన్ని, మీ బుద్ధిని, మీకు సంబంధించిన సమస్తాన్ని మీరు ఎంత చక్కగా వినియోగించుకుంటారో అంత చక్కగా, అంత హాయిగా బతుకుతారు. ఆధ్యాత్మికత కానీ, భక్తి మార్గాలు కానీ, దైవీ మార్గాలు కానీ, మత మార్గాలు కానీ, గురు విధానాలు కానీ, ఎంతమంది మహాత్ములు ఏ ఏ మార్గాలలో చెప్పినా అన్నింటి సారాంశం ఒకటే, నువ్వు మంచిగా ఉండు అని. నువ్వు మంచిగా ఉండాలి, లేకపోతే నీ జీవితంలోకి మంచి రాదు. నువ్వు చెడు చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఆలోచించండి మీరే. నువ్వు చెడ్డగా ఉంటే నీ జీవితం పాడైపోద్ది, నీ కుటుంబ జీవితం పాడైపోద్ది, నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు పాడైపోతాయి, మొత్తంగా నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకని చెడ్డోళ్ళని ఎవరు దగ్గర పెట్టుకోరు. ఇదంతా చివరి వరకు ప్రమాదమే. అందుకని అది ఆలోచించి మంచిని చెప్పడానికి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఆ మంచిని చెప్పడంతో పాటు ఇక్కడ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఏంటి అంటే, శరీరం అనేది ఒకప్పుడుకి నశించిపోద్ది. ఇప్పుడు కూడా శరీరంలో శక్తిగా ఉన్నది మనలో ఉన్న ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తి మొత్తం సృష్టిలో మన శరీరంలో ఎలా ఉందో అలాగే ఉంది. కానీ మనకేం కనపడుతుంది? శరీరం కనపడుతుంది, శరీర కదలికలు కనపడుతున్నాయి, మనో కదలికలు కనపడుతున్నాయి, శక్తి కనపడతలా. కానీ శక్తి ఉందని మనకు కూడా తెలుసు. మరణంలో శక్తి కోల్పోతున్నాం, మనిషి చనిపోయాడు అంటున్నాం. అలా సృష్టి మొత్తంలో అన్ని నశింపు ఉంది. వృక్షాలు నశిస్తాయి, జంతువులు నశిస్తాయి, మనుషులు నశిస్తారు, అన్నింటికి నశింపు ఉంది. దేనికి? రూపాలకు మాత్రమే. ఆ సత్యాన్ని కనుగొని మహాత్ములు, అయ్యా రూపాలు నశిస్తాయి కానీ శక్తి అలాగే ఉంటుంది, నువ్వు శక్తి స్వరూపుడు. ఎందుకంటే ఆ శక్తి అనుభవాన్ని మేము పొందాం. శక్తి ఎక్కడా కూడా విడిపోయలేదు, విభేదంగా లేదు, ఏకంగా ఉందని చెప్పబడింది ఆత్మజ్ఞానం. దాన్ని అర్థం అవడానికి అంటే ఏకమైనటువంటి అనంతాత్మశక్తి విశ్వవ్యాప్తంగా ఉంది అన్నప్పుడు దాని లక్షణాలు చెప్పారు. అఖండము, అనంతము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము. అఖండము అంటే అది ముక్కలు ముక్కలుగా లేదంటే విడివిడిగా లేదు, కానీ మనకు అన్ని విడివిడిగా కనపడతాయి. అనంతము అంటే ఎంత ఉందో తెలియదు, కానీ మనకు అన్ని ఎంత ఉన్నాయో తెలుస్తాయి. ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని అదేగా విడివిడిగా కనపడటం. కాబట్టి శక్తి లక్షణాలు చెప్పారు. అఖండము, అనంతము, అనిర్వచనీయము. వచనములు అంటే మాటలతో చెప్పడానికి కుదరదు, మనకు కుదిరేదంతా మాటలతో చెప్పటమే. అవాంగ్మానస గోచరము అంటే వాక్కుకే కాదు మనసుకు కూడా అందనిది అని చెప్పారు. మనకు అందేదంతా మనసుకే. మనం అంతా మనసుతోనే కోరికలు, ఆలోచనలు, వాక్కులు. అంటే ఏంటి? ఈ శరీరంతో నువ్వు జరిపే ఏ ప్రక్రియలతోనూ దాన్ని పట్టుకోలేవు అని చెప్పారు. మరి ఎలా పట్టుకోవాలి అంటే చక్కగా చెప్పారు. ఏం అక్కర్లేదు, శరీరాన్ని ఆపేసి అలా కళ్ళు మూసి కూర్చొని నీకు లోపల ఉన్నావో లేదో నీకు తెలియట్లేదా, అందులో పెద్ద అద్భుతం ఏముందని చెప్పారు. నిజంగా అద్భుతం ఏమని, చాలా సింపుల్ విషయం అది. అలా కళ్ళు మూసి కూర్చోండి, మాట్లాడబాకండి, పంచేంద్రియాలు వాడబాకండి, శరీరాన్ని వాడబాకండి. ఇప్పుడు మీరు ఉన్నారని మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది కదా. ఆ తెలుస్తున్నదే శక్తి అని చెప్పారు. శక్తి కేవలం అలాగే తెలుస్తుంది తప్ప దానికి రంగు, రుచి, వాసన శరీరం ద్వారా తెలుసుకునే విధానము లేదు అని చెప్పారు. ఆ శక్తే మన లోపలుండి పనిచేస్తుంది, అదే జ్ఞానంగా పనిచేస్తుంది, అదే తెలుసుకుంటుంది, అదే శరీరాన్ని కదుపుతుంది, అదే ఇంద్రియాలను కదుపుతుంది. ఇంద్రియాలు, శరీరము మొత్తం అన్ని పనిచేయడానికి, మనం అనుభవించడానికి, మనం అసలు జీవించి ఉండడానికి కారణం ఆ శక్తి అని చెప్పారు. ఆ శక్తి పోయింది లేదు అన్నప్పుడు మనిషి మరణించాడని మనమే తెలుసుకుంటున్నాంగా. అంటే ఏంటి? శరీరము సత్యమే, శరీరము నిజమే, శరీరంతో ఉండేటువంటి వ్యవస్థ అంతా నిజమే, కుటుంబం నిజమే, అన్నీ నిజమే, అలాగే సాగాలి. దాన్ని మార్చకూడదు అసలు. మీరేదో ఆధ్యాత్మిక విషయాలు వినేసి మీసాలు పెంచి, గడ్డలు పెంచి, వైరాగ్యాలు పెంచేసుకొని మేము ఏదో చేసేస్తామని స్త్రీలైనా పురుషులైనా మీరు ఏ మార్పు చేయకూడదు. మీరు సహజంగా జీవించాలి. సృష్టి ఎలా ఇచ్చిందో మీ శరీరానికి ఏమేమి పెట్టిందో వాటిని అన్నింటినీ మీ పుట్టుక నుంచి మరణం వరకు అదే విధానంలో అనుభవిస్తూ వెళ్ళాలి. తద్వారా మీరు జ్ఞానాన్ని పొందుతారు. అది సృష్టి చేసినటువంటి సహజ జ్ఞాన ఏర్పాటు. తద్వారా వృద్ధాప్యం వచ్చేటప్పటికి మీకు అనుభవాలన్నీ అయిపోతాయి. పంచేంద్రియ సుఖాలు ఎంతకంటే ఏమీ లేదు, పంచేంద్రియ కోరికలు ఎంతకంటే ఏమీ లేదు. మనం ఎన్ని భావించుకున్నా, నేనని అహంకారంతో అనుకున్నా, నాకు నాది అని నువ్వు దాన్ని పట్టుకేలాడినా, నా వాళ్ళు అని వాళ్ళని పట్టుకేలాడినా, నా శరీరాన్ని పట్టుకేలాడినా, నా డబ్బుని పట్టుకేలాడినా, దేన్ని పట్టుకేలాడినా వృద్ధాప్యంలో నా వల్ల ఏమీ కాదు. నా వాటినే నేను వదిలేకి తప్పదు. అసలు నాకు గుర్తు కూడా ఉండదు. నా శక్తి సన్నగిల్లిపోద్ది. అంటే ఇది ఒక అనుభవం. ఆ అనుభవాన్ని సంపూర్ణంగా జీవించి నువ్వు పొందకుండా నువ్వేదో నీ ఇష్టం వచ్చి నీ ఊహించుకొని వెళ్ళిపోదామంటే కుదరదు. అనుభవం సృష్టి పెట్టేసింది.
అన్ని జీవులకి సహజ సృష్టిలో సహజ అనుభవాలు ఉన్నాయి. చెట్లకు ఉండే అనుభవాలు చెట్లకు ఉంటాయి, జంతువులకు ఉండే అనుభవాలు జంతువులకు ఉంటాయి, జడ పదార్థాలు కొండలు గుట్టలు నదులు సముద్రాలు వాటి అనుభవాలు వాటికి ఉంటాయి. అవి మనకు తెలియదు అంతే. ఎందుకంటే మనం ఆ జాతి కాదు. ఏ జాతికి ఆ జాతికి అనుభవాలు లేకుండా సృష్టి ఎందుకు పెడుతుంది? అదంతా శక్తిమయం. మనకు అనుభవాలు మనకు ఉండేలా ఉన్నాయి. ఆ అనుభవాల కోసమే అనుభవాలకు అనుగుణంగా భోగ శరీరం ఇవ్వబడింది. అందుకని కర్మ చేయకుండా ఉండటం కుదరదు, అనుభవించకుండా ఉండటం కుదరదు, తినకుండా ఉండటం కుదరదు, తాగకుండా ఉండటం కుదరదు, గాలి పీల్చకుండా ఉండటం కుదరదు, చూడకుండా ఉండటం కుదరదు, వినకుండా ఉండటం కుదరదు, పంచేంద్రియాలు ఉపయోగించకుండా ఉండటం కుదరదు, మలమూత్ర విసర్జనలు చేయకుండా ఉండటం కుదరదు, శరీరం కదలకుండా ఉండటం కుదరదు. అసలు నీ ప్రమేయమే లేదు. నీ అవయవాలు, నీ గుండె, నీ లోపల అవయవాలన్నీ వాటంతలో పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నీ నాడీ మండలం దానంతటది టప్ 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 కొట్టుకుంటానే ఉంటుంది. గాలి పీల్చుకొని వదిలే వ్యవస్థ దాని అంతటా జరిగిపోతానే ఉంటుంది. గాఢ నిద్రలో కూడా జరిగిపోతానే ఉంటుంది. కుదరదు శరీరం అంతే. ఆ కుదరని విషయాన్ని చక్కగా అర్థం చేసుకో. ఏదో వైరాగ్యం అనో నేనేదో వినేశానను అనుకోబాక. అనంతమైనటువంటి ఆత్మశక్తి, ఇందాక చెప్పాను, అఖండము, అనంతము, అవాంగ మానస గోచరము. అంటే అఖండం అంటే ముక్కలు ముక్కలుగా విడివిడిగా లేదు. కాబట్టి మన వేరు భావన అక్కడ పోద్ది. ఈ వేరు భావన అంతా ఎక్కడ పోద్ది అంటే ఆత్మశక్తి అర్థమైతే, అఖండం అని తెలిస్తే అక్కడ పోద్ది. అలాగే అనంతము అంటే అసలు అది ఎంత ఉంది అంత ఉంది అని మనం ఊహించుకునేటువంటి ఊహలన్నీ, నాకు ఎంత కావాలి అంత కావాలి, అది కావాలి ఇది కావాలి, అన్నీ కూడా అనంతంలో పోతాయి. ఎందుకని అది అంత ఉందో అసలు నాకు తెలియనంత ఉంది ఆ శక్తి, ఉన్నదంతా అదే అన్నప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఈ కొంతలు కోరుకునేవన్నీ ఎగిరిపోతాయి. అవాంగ మానస గోచరము అనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, వాక్కుకి మనసుకి అది అందదో అన్నప్పుడు శరీర భావాలన్నీ వదిలేస్తావు, అక్కడ పోతాయి. అంటే పోతాయి అంటే ఏంటి? అర్థమవుతాయి, నశించిపోవో, అర్థమవుతాయి. ఒక విషయం అర్థమైంది, నొప్పు కాలుతుందని అర్థమైంది. అర్థం అవడం అంటే అది. ఇంతకుముందు నొప్పు కాలుతుందని తెలియదండి, వెళ్ళి పట్టుకున్నాం, నొప్పుని కాలింది. మొదటిసారి ఎక్కడో ఒక చోట మీరు వేడిని, ఇది వేడి కాలుతుంది అనకుండా, తెలుసుకోకుండా, మీరు వేడిని ముట్టుకోకుండా, మీరు ఇప్పుడు కాల్చుకోకుండా ఎలా ఉంటారు? ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కడో ఒక చోట ఆ వేడిని అనుభవం పొంది ఉంటాడు. వెళ్ళి వేడిని ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు, నొప్పు కాలుతుందని తెలుసుకునే ఉంటాడు. అది చిన్న అగ్గిపుల్లగాడు కావచ్చు, లేదా పెద్ద విషయంలో కావచ్చు. అలా నొప్పు కాలుతుందనే అనుభవం అయినప్పుడు నొప్పులు మానేసామా? వండుకోవటం మానేసామా? అగ్నిని వాడుకోవటం మానేసామా? బ్రహ్మాండంగా వాడుకుంటున్నాం. కానీ అది కాలుతుందనే విషయం తెలిసి జాగ్రత్తగా వాడుకుంటున్నాం, కాల్చుకోకుండా వాడుకుంటున్నాం. అలాగే కరెంట్ షాక్ కొడితే చచ్చిపోతాం, అది కూడా అగ్నిస్వరూపమే. తెలుసు అది శక్తి, అగ్నిశక్తి, చచ్చిపోతాం అది షాక్ కొడితే. కానీ కరెంటు వాడుకోవటం మానేసామా? ఉత్పత్తి చేయడం మానేసామా? అద్భుతమైన లగ్జరీలు దాంతో తయారు చేసుకున్నాం. అసలు ఇప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన నాగరికత మొత్తం ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉంది, దాని మీదే ఆధారపడి ఉంది, కరెంటు మీద ఆధారపడి ఉంది. కానీ మనకు అక్కడ ఒక విషయం తెలుసు, అనుభవం తెలుసు. ఏంటి? అది ముట్టుకుంటే చచ్చిపోతాం, దాన్ని వాడుకోవాలంతే. కాబట్టి ముట్టుకోకుండా చచ్చిపోకుండా, దాంతో ప్రమాదాలు తెచ్చుకోకుండా వాడుకుంటున్నాం. మొత్తం విశ్వం వాడుకుంటుంది, మనమేంటి ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతా వాడుకుంటుంది. అలా అనుభవం అవుతుంది. అనుభవం అయితే ఏమైంది? ప్రమాదం తెచ్చుకోకుండా వాడుకుంటావు అంతే. అలాగే అనంత ఆత్మజ్ఞానం అనుభవం అవుతుంది తప్ప ఏం ఉండదు అక్కడ. అలా అనుభవం అవ్వాలంటే ఇప్పుడు నువ్వు శరీరంతో చిన్ననాటి నుంచి సృష్టి ఏర్పరిచిన క్రమంలో జీవితం సాగితే నీకు సహజ అనుభవాలు వచ్చేస్తాయి. సహో శరీర అనుభవాలు ఇంతే, ఇంద్రియ అనుభవాలు ఇంతే, ధన అనుభవాలు ఇంతే, అహంకార అనుభవాలు ఇంతే, నేననే భావనలు ఇంతే, నేను నాది నా వాళ్ళనే అనే భావనలు పెంచుకునేది ఇంతే. ఇవన్నీ వృద్ధాప్యంలో నువ్వు కూర్చొని అన్ని ఒక్కొక్కటి అనుభవించుకుంటూ వెళ్ళినాక ఇంతే 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 అని అర్థమవుతూ వస్తుంది. ఇంతే ఇంతే అని అర్థమైనాక ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాటి మీద తగ్గిపోద్ది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితులకు నీకు అర్థం కాకపోవచ్చు. నాకు 55 ఏళ్ళు, ఇంకా నాకు పూర్తిగా అన్నీ అర్థం కాల. ఇంకా నేను ఇంతే అనుకోవాల్సిన విషయాలు బోల్డ్ ఉన్నాయి. నా పిల్లలు సెటిల్ అవ్వాల, నా పిల్లలకి ఇంకా జీవితంలో సెటిల్ అవ్వలేదు, వివాహాలు అవ్వలేదు, వాళ్ళు నాకు దారి చేయాలి. చాలా విషయాలు ఇంతే అని తెలిసింది. భార్యాభర్తల సంబంధాలు ఇంతే అని తెలిసింది, డబ్బు విషయాలు ఇంతే అని తెలిసింది, మనుషులతో సంబంధ బాంధవ్యాల్లో చాలా ఇలాగే ఉంటుందని తెలిసింది. ఏ మనిషి మీద వ్యతిరేకత లేదు, నాకు చెడు చేసిన వాళ్ళ మీద వ్యతిరేకత లేదు, నాకు మంచి చేసిన వాళ్ళ మీద అనుకూలత లేదు. మనుషులు అలా ఉంటారు అంతే, ఆ సందర్భానుసారం చేస్తారు. పూర్తిగా ఇప్పుడు నాకు చెడు చేసిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళేం కాదు, ఆ సందర్భానికి చేసి ఉంటారు. నాకు మంచి చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, ఆ సందర్భానికి చేసి ఉంటారు. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇది నా 55 ఏళ్ల జీవన సారం. మనిషి ఇంతే,
డబ్బు ఇంతే, కీర్తి ఇంతే, కోరికలు ఇంతే, ఎప్పటికే ఆగవు. అలాంటి నా శరీరం నాకు తగ్గుతుంది, నాకు తెలుస్తుందిగా. అందుకని అనుభవంతో చెబుతున్నా. మీకు కూడా ఈ అనుభవాలు ఉంటే జస్ట్ పరిశీలించుకోండి చాలు. ఎవరో బోధ మీకు అక్కర్లా, అసలు మీ బోధ మీ శరీరంలోనే ఉంది. ఎవరో బోధ చేసేది ఏంటి? ఎవరో బోధ చేసేది ఇలా ఆలోచించమంటానికి ఉపయోగపడుద్ది అంతే. కానీ ఆలోచించుకోవాల్సింది నువ్వే, గ్రహించవలసింది నువ్వే, దాన్ని అర్థం చేసుకోవాల్సింది నువ్వే, దాన్ని లోపల గమనించుకోవాల్సింది నువ్వే. నీకే అనుభవం అవుతుంది. అసలు బోధలతో పని లేదు. సృష్టి అంతా భోగ శరీరాన్ని ఇచ్చింది. నీ శరీరమే నీకు బోధలు చేస్తుంది. ఆ భోగమే బోధ, అనుభవమే బోధ. ఒకటి సుఖానుభవం, ఒకటి దుఃఖానుభవం. ఇందులోంచి బోధలు వస్తూనే ఉంటాయి, అర్థమవుతూనే ఉంటుంది. అందుకని ఆ క్రమంలో సాగాలి. శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, శరీర తీరుతెన్నులను అశ్రద్ధ చేయకూడదు, ధన సంపాదనను అశ్రద్ధ చేయకూడదు, కుటుంబ వ్యవస్థను అశ్రద్ధ చేయకూడదు. నువ్వు ఎక్కడ దేనిని అశ్రద్ధ చేస్తావో అక్కడ నీకు ప్రకృతి సమకూర్చిన అనుభవ జ్ఞానాన్ని కోల్పోతావు. ఈ అనుభవ జ్ఞానమే ఆత్మజ్ఞానం వరకు తీసుకెళ్తుంది. నేను అందుకే అన్నీ అనుభవిస్తూ సమయాన్ని మిగిల్చుకోండి అని చెబుతున్నా. దేన్ని వదిలేమని అసలు ఎప్పుడు చెప్పట్లే. కుటుంబ జీవితమే ఉత్తమమైనదని మహాత్ములు అందరూ చెప్పారు. కుటుంబ జీవితమే ఉత్తమమైంది అనడానికి మహాత్ములు చెప్పినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలలోనే వాళ్ళు చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమము. బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏంటి? మన చిన్నతనం, మనం పుట్టిన కాడి నుంచి వివాహం చేసుకునే వరకు. బ్రహ్మచర్యం అంటే ఏంటి? శారీరక కోరికలు ఉండవు అక్కడ. ఒకవేళ ఈ లోపల వివాహం చేసుకునే లోపల నీకు టీనేజ్ వచ్చి శారీరక కోరికలు కలిగినా, శారీరక కోరికలు తీర్చుకోవాలని నీకు అనిపించిన, స్త్రీ పురుష ఆకర్షణ కలిగిన, తప్పులు చేయబాగా అని చెప్పారు. అందుకని బ్రహ్మచర్య ఆశ్రమం అంటే నువ్వు అక్కడంతా విద్యాబుద్ధులు ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన మొత్తం జ్ఞానాన్ని పొందాలి. తద్వారా ధన సంపాదనని చేకూర్చుకోవాలి. అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళమన్నారు. గృహస్థు అంటే ఏంటి? శారీరక కోరికలు అనుభవించే హక్కు నీకు వచ్చింది. ఎలా? అది వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుటుంబము అనేది అక్కడి నుంచి తయారైంది. ఎవరికి? నీ సొంత కుటుంబం. ఇంతకుముందు నువ్వు కుటుంబంలోనే ఉన్నావు, అది నీ తండ్రి తల్లి సొంత కుటుంబం. అది ఇప్పుడు నీ సొంత కుటుంబం వచ్చింది. నీ సొంత కుటుంబంలోకి నీ తల్లిదండ్రులు వస్తారు. ఇప్పుడు నువ్వు ఈ కుటుంబ యజమాని. ఇంతకు ముందు కుటుంబ యజమాని నీ తల్లిదండ్రులు. ఇప్పుడు నువ్వు ఇక్కడ నీ తల్లిదండ్రులు ఉంటారు, నీ భార్య పిల్లలు ఉంటారు, కానీ నువ్వు కుటుంబ యజమానిగా ఉంటావు. అంతే. కుటుంబం అంతే. అంటే అది యజమాని పాత్ర మారింది. తల్లిదండ్రులు వదిలేమని చెప్పలా. అలా చక్కగా సంపూర్ణంగా స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకో. అందులో పిల్లలు పుడతారు. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఆ పిల్లల్ని అద్భుతంగా వాత్సల్యంతో ప్రేమతో చక్కగా పెంచుకో. నా పిల్లలు నా వాళ్ళు అనుకోకపోతే ఎలా పెంచుతావు అసలు నువ్వు? అయితే ఇవన్నీ అనుకోవద్దన్నారా? అనుకో, అన్నీ చేసుకో, అన్నీ అనుభవించు. అందులోంచి జ్ఞానం వస్తుంది. కొన్ని వందల వేల లక్షల సార్లు భార్యాభర్తలు కలిసి శారీరక సుఖం చూసినాక నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు కలుస్తుంటే అంత నీకు దాని మీద కోరిక తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు తింటుంటే అంత దాని మీద కోరిక తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు చూస్తుంటే అంత దాని మీద కోరిక తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు వింటుంటే దాని మీద నీకు అంత కోరిక తగ్గిపోతూ ఉంటుంది. అలా నువ్వు జీవితంలో ఎన్ని అనుభవిస్తూ ఉంటావో అవి నీకు అవగాహన వచ్చి ఇందులో ఉంది ఇంతే అని, ఇదే విషయం అని అర్థమయ్యి అనుభవించి అదంతా జ్ఞాన రూపం సంతరించుకొని ఇదింతే అని అన్ని రకాలుగా తెలుస్తాయి. శరీర అహంకార పరంగా తెలుస్తాయి, అన్ని రకాలుగా తెలుస్తాయి. మనోపరంగా, బుద్ధిపరంగా, జ్ఞానపరంగా, అహంకార పరంగా, అనుభవాల పరంగా, ఇంద్రియ పరంగా ఎన్ని ఉంటే అన్ని రకాలుగా ఇది ఇంతే అని తెలుసుకుంటూ ప్రయాణం సాగుతుంది. మరణం వరకు అది తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని, ఆ సహజంగా సృష్టి ఏర్పరిచినటువంటి శరీరం ద్వారా నీకు లభించేటువంటి ఆ సహజ జ్ఞానాన్ని పొందకుండా అనంతాత్మ జ్ఞానంలోకి నువ్వు అసలు వెళ్ళలేవు, కుదరదు. శరీర జ్ఞానం నుంచి ఆత్మజ్ఞానంలోకి వెళ్ళటమే అద్భుతం. శరీర జ్ఞానం నిన్ను ఆత్మజ్ఞానంలో పడేస్తుంది. ఎందుకని? శరీరంలో ఉండేది ఇంతే, శరీరం ద్వారా అనుభవించేది ఇంతే, నేననే అహంకారం ఇంతే, నాదనే కోరికలు ఇంతే, నావనే సంపదలు ఇంతే, నా వాళ్ళనే బంధాలు ఇంతే, నా పరిమితి ఇంతే, నేనేం చేయలేను, నేను సృష్టిలో నేను కూడా ఒక పావుని, నా వాళ్ళకైనా నాకైనా నేను అనుకుంటాను తప్ప సృష్టి నిర్ణయం ప్రకారమే అన్ని సాగుతున్నాయి. నేను ఎంత చేయగలను అంత చేశాను, ఎన్ని అనుభవించగలను అన్ని అనుభవించాను, ఇంతే అని అర్థమవుతుంది.
ఇది ఇంతే అని అర్థం అవుద్ది. ఇది ఇంతే అని అర్థమైనప్పుడు ఇది నశించిపోద్దని నీకు తెలుస్తుంది. ఎందుకని నేనే వెళ్ళిపోతున్నా, నా ముందు వెళ్ళిపోయారు, మా తాతలు వెళ్ళిపోయారు, మా తండ్రులు వెళ్ళిపోయారు, అలా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారు, మా ముత్తాతలు వెళ్ళిపోయారు, అలా ముందు సీనియర్స్ వెళ్ళిపోతూ ఉంటారు, తర్వాత జూనియర్స్ మళ్ళీ సీనియర్స్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఈ సీనియర్స్కి జూనియర్స్ వస్తూ ఉంటారు, మళ్ళీ జూనియర్స్ పెరుగుతా సీనియర్స్ అవుతూ ఉంటారు, మళ్ళీ జూనియర్స్ వస్తూ ఉంటారు. సృష్టి ఎప్పుడు ఆగదు. ఈ కాలచక్రం ఇంతే, సృష్టి చక్రం ఇంతే అన్నప్పుడు ఇది ఇంతే అని నీకు ఎప్పుడైతే చక్కగా అర్థమైందో మరణాన్ని కూడా నువ్వు ఆహ్వానిస్తావు వృద్ధాప్యంలో. అది జ్ఞానం. చాలా మంది వృద్ధుల్ని చూసాము నేను. ఇప్పుడు మరణం అంటే భయం ఎప్పుడు కలుగుద్ది అంటే మనకు బాధ్యతలు ఉన్నప్పుడు, మనం యవ్వనంలో ఉన్నప్పుడు, ఇంకా మనం వృద్ధాప్యానికి వెళ్ళనప్పుడు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన బోల్డ్ మందిని చూసాం. మాకేం పనులు లేవు, బాధ్యతలు అయిపోయినాయి, మేము ఊరికనే కూర్చొని ఉన్నాం, 20-30 ఏళ్ళ నుంచి ఊరికనే బతుకుతున్నాం, ఏదో శరీరం ఉంది, తింటున్నాం, అనారోగ్యాలు బాధలు పడుతున్నాం, ఎందుకు భగవంతుడా తీసుకెళ్ళిపోవచ్చుగా, ఇంకా మేము ఉండి చేసేది ఏముంది అన్నటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను నేను. అంటే ఏంటి, అప్పటికి అనుభవం వచ్చేసింది. అనుభవం వచ్చేలా సృష్టి చేసింది, శరీరాన్ని అలాగే పెట్టింది. నీకెవరు జ్ఞానం నేర్పేదేంటి? జ్ఞానం నీ శరీరంలోనే ఉంటే. అక్కడే ఏంటంటే ఆ జ్ఞానాన్ని పొందుతూ అంటే ఏంటి, నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ ధన సంపాదన జాగ్రత్తగా చూసుకోవాలి, నీకు సంబంధించిన సర్వాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది దెబ్బతిన్నా నువ్వు దెబ్బతింటావు. ఇప్పుడు నా పిల్లలు చదువుకుంటున్నారు, సరిగ్గా చదువుకోలేదు, మంచి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు సరిగ్గా స్థిరపడలేదు, నా మనసు గాయపడిపోద్ది, నేను దుఃఖానికి లోనైపోతాను, బాధలకు లోనైపోతాను. అలాగే నాకు అనారోగ్యాలు వస్తాయి, నా శరీరాన్ని సరిగ్గా చూసుకోను, నాకు ఇబ్బందులు వస్తాయి, నా భార్యకి ఇబ్బందులు వస్తాయి, నేను బాధలకు లోనైపోతాను, నేను దుఃఖాలకు లోనైపోతాను. అలాగే నా తల్లిదండ్రులు, నా వాళ్ళు, వాళ్ళకి ఏదో వస్తుంది, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వాళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళకి ఇబ్బందులు బాధలు వస్తాయి, నేను బాధలకు లోనైపోతాను. మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా నేను అశాంతికి లోనైపోతాను. కాబట్టి నేను అశాంతికి లోనవ్వకుండా నేను ఆనందంగా హాయిగా బ్రతకడానికి అవసరమైనటువంటి మార్గాన్ని మహాత్ములు చెప్పారు. మంచి మంచి అని, దాన్నే ధర్మం అన్నారు. అది ఒక సత్యం. ఇక్కడ మంచి ధర్మము తప్ప మిగిలిన సత్యాలు కాదు. ఇక్కడ బ్రతకడానికి అనువుగా ఉండవయ్యి. బ్రతకడానికి అనువుగా లేని దాన్ని తీసుకోవటం వల్ల ఇబ్బందులు పాలవుతాం. అందుకని అధర్మంలోకి వెళ్ళకుండా, అన్యాయానికి వెళ్ళకుండా, చెడుకి వెళ్ళకుండా అని చెప్పారు. అంతే తప్ప నువ్వేదో ఉత్తమోత్తముడివి, ఉత్తమోత్తమురాలు అవుతావని కాదు. ఇక్కడ అసలు ఉత్తమత్వమే లేదు, ఉన్నదంతా సహజత్వమే. మీరు ఎవరినో గొప్పవాళ్ళని చేసేబాకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోబాకండి. ఇక్కడ మొత్తం మానవ జాతిలో భూమి మీద ఉన్న మానవులందరూ సమానమే. వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంతెంత డబ్బు సంపాదించుకొని ఉండి, ఏ పదవుల్లో ఉండనివ్వండి, ఏ పేరులతో కీర్తింపబడుతూ ఉండనివ్వండి, ఆరాధింపబడుతూ పూజింపబడుతూ ఉండనివ్వండి, కానీ మానవులందరూ ఒకటే. మానవులే కాదు, మానవ లోకంగా మానవుల గురించి అందరూ ఒకటే అని చెప్పాను. ఎందుకని సృష్టి విభేదాలతో సృష్టించలా, ఎవరిని మోసం చేయలే. సృష్టిలో సమత్వం ఉంది. మానవులే కాదు, నువ్వు అనంత ఆత్మశక్తిని, ఆ శక్తి తత్వాన్ని తెలుసుకుంటే సృష్టి మొత్తం ఒకటే. అసలు ఇక్కడ ధూళికండం కూడా ఒకటే. నీకు భిన్నమైంది, నీకంటే తక్కువైంది ఏం లేదు సృష్టిలో ఇక్కడ. అలాగే నీకంటే ఎక్కువైంది కూడా లేదు, అన్నీ ఒకటే. ఎందుకని అది అనంత ఆత్మశక్తి, అది ఏకమైనటువంటి శక్తి. అది అదే నువ్వు, అదే అన్ని, అదే సమస్తం. ఇది నీకు ఎప్పుడు తెలుస్తుంది? ముందు నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా మంచిలో నడపాలి అంటే, మంచిగా జీవించాలి అంటే, మరణం వచ్చే వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు ధర్మంగా మంచిగా జీవించాలంటే నువ్వు సుమారు 80-90 సంవత్సరాల పాటు ఇక్కడ మంచి అనే తపస్సు చేయాలి, ధర్మం అనే తపస్సు చేయాలి. అలా చేయాలి అంటే నువ్వు సంపూర్ణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవాలి, నీ మనసును అదుపులో పెట్టుకోవాలి, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, తప్పుల వైపు వెళ్లకుండా ఉండాలి. అలానే శరీరానికి, మనసుకి, కుటుంబానికి కావాల్సిన అన్ని సేకరించుకుంటూ ఉండాలి. ఇదంతా ధర్మ మంచి మార్గాల్లో జరగాలి అంటే నువ్వు ఎంత తపస్సు చేస్తావో తెలుసా? నీ ప్రతి కార్యము తపస్సే అవుద్ది. తపస్సు అంటే అన్ని వదిలేసి కూర్చోవటం కాదు. తపస్సు అంటే తపన. మంచిగా ఉండాలన్న తపన తపస్సు అయిపోద్ది, ధర్మంగా జీవించాలన్న తపన తపస్సు అయిపోద్ది. శ్రీరామచంద్రుడు దేవుడు అవటానికి దేవుడు శ్రీరామచంద్రుడిగా వచ్చాడు కాబట్టి కాదు, శ్రీరామచంద్రుడు జీవితకాల పర్యంతము ధర్మం అనే తపస్సు చేశాడు కాబట్టి. ఆయన విడిగా కూర్చొని తపస్సులు ఏం చేయలేదు. మీరు వెళ్ళి చూడండి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దైవ పురుషులు ఉన్నారు. లేదా ఇతర మతాల్లో చూడండి, మీరు ఇల్లు మహమ్మద్ ప్రవక్త, లేకపోతే ఒక యేసుక్రీస్తు, ఎవరినైనా చూడండి మీరు, దైవావతారులని మనం చూద్దాం. వాళ్ళు ఏ తపస్సులు చేయలా, మొత్తం ధర్మంగా ఉన్నారు. జీవితం మొత్తం ధర్మంగా ఉండమని చెప్పారు.
వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళ పట్ల కూడా ధర్మంగానే ఉన్నారు. ఓ బుద్ధుడు, ఓ గురునానక్, ఒకళ్ళే కాదు, మొత్తం అన్ని మతాలకు ఆది పురుషులు. అయితే మతాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇన్ని మతాలు, ఈ మత ఘర్షణలు, ఇవన్నీ గొడవలు ఏంటని మనం అనుకోవచ్చు. అసలు మతాలు ఏ మహనీయుడు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయారు, మానవాళి ఇలా బతకండి అని. అది కూడా వాళ్ళు ఉన్న దేశకాల పరిస్థితుల్లో, వాళ్ళు పుట్టిన ప్రాంతాలలో, వాళ్ళు పెరిగిన ప్రాంతాలలో ఉన్నటువంటి సామాజిక సమస్యలకు అనుగుణంగా మానవ జాతి ఎలా బతకాలో అక్కడ భాషల్లో, అక్కడ వేష భాషల్లో చెప్పెళ్ళారు. ప్రపంచం అంతా కలిసిపోవడం చేత ఇప్పుడు మనం అన్ని చోట్ల అవి చెప్పుకున్నాం. వాళ్ళ పేరు మీద మనుషులు ఏర్పాటు చేసుకునే మతాలు, అంతే తప్ప మతాలు ఏ మహనీయుడు ఏర్పాటు చేయలేదు. అసలు మహాత్ములు, నిజమైన గొప్పవాళ్ళు ఎవరో మతాలు ఏర్పాటు చేయరు. ఎందుకో తెలిసి వాళ్ళు మొత్తం మానవాళ్ళని ప్రేమిస్తారు, మొత్తం మానవాళికి మార్గదర్శకత్వం చేస్తారు. మనుషులందరూ ఒకటే. ఇప్పుడు భూమి మీద ఉన్నోళ్ళు, ఇంతకు ముందు భూమిని వదిలేసి వెళ్ళిపోయినోళ్ళు, రాబోయే భూమి మీదకి రాబోయేవాళ్ళు, మానవ జాతి ఉన్నంతకాలం మొత్తం మానవ జాతికి ఉపయోగపడే చెబుతారు. ఎందుకంటే ఎప్పటికీ మానవ జాతి ఇలాగే ఉంటుంది. ఇయే కాళ్ళు, ఇయే చేతులు, ఇయే ఇంద్రియాలు, ఇదే విధానం, ఇదే జీవితం, ఇదే పద్ధతి, ఆఖరిలో ఇదే ఆత్మజ్ఞానం. ఎవరైనా ఇంక తెలుసుకోవడానికి ఎంతకంటే ఏమి లేదు, జీవించడానికి ఎంతకంటే ఏమి లేదు, అనుభవించడానికి ఎంతకంటే ఏమి లేదు. ఇది ఇంతే అవి చెప్పి వెళ్తారు. మతాలు ఏర్పరిచిన వాళ్ళు ఎవరో, మార్గాలు ఏర్పరిచిన వాళ్ళు ఎవరో, విధానాలు ఏర్పరిచిన వాళ్ళు ఎవరు, నా దేవుడే గొప్ప, నా విధానమే గొప్ప, నా పద్ధతే గొప్ప, నా సాధనే గొప్ప, నేను చెప్పేదే గొప్ప, నా పుస్తకమే గొప్ప, నా గ్రంథమే గొప్ప అనేది ఎవరంటే మళ్ళంటి సామాన్య మనుషులు, పరిమితి మనుషులు. అనంత ఆత్మతత్వం తెలియదు, విశాల విశ్వతత్వం తెలియదు, దాన్ని నేను అసలు తెలుసుకోలేదు. ఇప్పుడు నా కుటుంబంలో మా ఆవిడ గొప్ప, మా ఆయన గొప్ప, నా పిల్లలు గొప్ప, మా నాన్న గొప్ప, మా అన్నయ్య గొప్ప, మా తమ్ముడు గొప్ప, మా వాళ్ళు మాకే అని ఒక బంధం ఉంటుంది. అది బాధ్యతలు కాబట్టి తప్పు లేదు. జాగ్రత్తగానండి, సంసారంలో ఈ తప్పు లేదు. ఎందుకని సంసారంలో నీ బాధ్యతలు నువ్వు చేసుకోవాలి, ఆ పక్కింటి ఆయన బాధ్యతలు వాళ్ళు చేసుకుంటారు. పక్కింటి వాళ్ళు వాళ్ళ పని, నీ పని నువ్వు, ఎవరింటి వాళ్ళు వాళ్ళ బాధ్యతలు చేసుకుంటారు. కానీ ఆధ్యాత్మికత అలా కాదు. ఆధ్యాత్మికతలో విశ్వమంతా నా ఇల్లే. అనంత ఆత్మతత్వంలో, ఆధ్యాత్మికతలో విశ్వం మొత్తం నా ఇల్లే. అటువంటి విశ్వం మొత్తంలో ఇందాక చెప్పుకున్నాం, ఆత్మతత్వం అంటే అఖండము, అనంతము, అనిర్వచనీయము, అవాంగమానస గోచరము. దాని వివరణ కూడా చెప్పాను. అది సచ్చిదానందము, ఎప్పుడూ ఉండేటువంటి శాశ్వతానందము. సత్ అంటే సత్యమైన, అసత్యం కాదు, అది సత్యము, ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఉండే ఒకప్పుడు లేకపోయేది కాదు. చిత్ అంటే చైతన్యము, అది జడ పదార్థం కాదు, చైతన్యము, సత్యమైన చైతన్యమైన ఆనందం. అంటే ఎప్పుడూ ఉండేటువంటి చైతన్య స్వరూప ఆనంద భావన కలుగుద్ది అందులోకి వెళ్తే. దానికి వస్తువులు అక్కర్లా, పదార్థాలు అక్కర్లా, మనుషులు అక్కర్లా. ఇప్పుడు మనం శరీరంతో పొందే ఆనందం ఎలాంటిది అంటే మనుషులు కావాలి. స్త్రీ పురుష శారీరక కలయికల్లో ఆనందం ఉంటుంది. పంచేంద్రియ ఆనందం ఏంటి, శరీరానందం ఏంటి, వస్తువులు కావాలి. వస్తువుల ద్వారా, మనుషుల ద్వారా పొందే ఆనందం, అది కూడా కొద్దిగా చిన్న చిన్నగా ఆనందం దొరికి మాయమైపోద్ది, ఆనందం దొరికి మాయమైపోద్ది, ఆనందం దొరికి మాయమైపోద్ది. మళ్ళీ దొరకపుచ్చుకోవాలి ఇంకో దాంతో. అంటే ఆనందాన్ని కొద్దిగా అనుభవిస్తున్నాం, ముక్కలుగా అనుభవిస్తున్నాం, చిన్నగా అనుభవిస్తున్నాం. అనంత ఆత్మశక్తి ఎరుక కలిగితే అసలు అనంత ఆత్మశక్తి ముక్కలు కాదుగా, అఖండం కాదుగా, అఖండముగా ఖండములు కాదుగా, అది అనంతముగా, అది ఉన్నదంతా అదే, ఎంత ఉందో తెలియదుగా, సర్వవ్యాపకంగా అది. కాబట్టి దాని తాలూకా ఆనందం కూడా సచ్చిదానందం, అంటే అఖండానందం. వస్తువుల ద్వారా, మనుషుల ద్వారా కలుగుతున్నట్టు పరిమిత ఆనందం కాదు, వచ్చిపోయే ఆనందం కాదు, కాసేపు ఉండే ఎగిరిపోయే ఆనందం కాదు, ఎప్పటికే శాశ్వతంగా ఉండే ఆనందం. ఎందుకంటే అది శాశ్వతం కనుక, అది సత్యం కనుక. అటువంటి ఆనంద స్థితి కలుగుతుంది. అయితే అటువంటి ఆనంద స్థితి కలిగేటప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ఆనంద స్థితి కలిగేటప్పుడు ఇప్పుడు అది కలిగేస్తుందా అంటే కాదు, శరీరం ఉందిగా, నీకు శరీరం ఇవన్నీ నువ్వు నిర్వర్తించుకోవాల్సిందే. మరి అది ఎప్పుడు కలుగుద్ది అంటే శరీరం ఉండగానే తెలుసుకోవాలి, శరీరం పోతే తెలుసుకోవడానికి కూడా లేదు. అది ఇక్కడ ద్వంద్వత్వం, చిత్రత్వం. అందుకని ఇది అర్థం అంటే శరీరానికి సంబంధించిన దాన్ని, అంటే భౌతికాన్ని, ప్రాపంచిక విషయాలని, ఆధ్యాత్మికతని కలిపి నడుపుకోవాలి. ఎందుకని అవి కలిసే ఉన్నాయి. శరీరం ఉండాలంటే ప్రాణం ఉండాలి, ప్రాణం ఉంది కనుక శరీరం ఉంది, ప్రాణము శరీరము కలిసే ఉన్నాయి, ప్రాణము శరీరము కలిసే ఉన్నాయి కనుక పనులన్నీ చేసుకుంటున్నాం, అనుభవాలన్నీ అనుభవిస్తున్నాం. తద్వారా మనసు ఏర్పడింది. మనసు ఏర్పడింది కనుక 100 ఏళ్ల పాటు అవసరమైనటువంటి ముందుకు నడుపుకుంటూ తీసుకెళ్తుంది. శరీర మనసులు
శరీరము, ప్రాణశక్తి, మనసు కలయికల్లో ఇవన్నీ మనం ప్రాపంచిక విషయాలు అనుభవిస్తూ, ప్రపంచంలో జీవిస్తూ, కుటుంబ జీవితం జీవిస్తూ సుదీర్ఘంగా 70-80 సంవత్సరాలు జీవించుకుంటా వెళ్తూ ఒక్కొక్కటి అనుభవించుకుంటా వెళ్తాం ద్వారా జ్ఞానం వస్తుంది. ఏంటి ఆ జ్ఞానం? ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే, అదే జ్ఞానం. సృష్టిలో ప్రతి విషయం అనుభవించిన తర్వాత ఇంతే అని తెలుస్తుంది. ఆ ఇంతే అనేది నీకు బలంగా, బలీయంగా ఆ కోరిక సమసిపోయేలా తెలుస్తుంది నీకు ఓ రోజుకి. అప్పుడు దాని వైపు వెళ్ళవు నువ్వు. ఇప్పుడు ఎవరికైనా ధనం పట్ల అలా తెలిసింది అనుకోండి, ధనాన్ని వదిలేస్తారు వాళ్ళు. ఇది ఇంతేలే, ఎంత ధనమైనా ఇంతే, ఊరికిని పిచ్చి తప్పేం లేదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు అని రాశాడు ఓ మహానుభావుడు. ఆయనకి తెలిసింది ఇది ఇంతే అని, అందుకని ఆయన ధనాన్ని వదిలేసి అది చెప్పాడు. అలాగే స్త్రీ పురుష శారీరక సంబంధాలు ఏ వృద్ధాప్యం వచ్చినాక ఇది అనుభవించినాక అబ్బో ఎన్నిసార్లు అనుభవించాను, ఏమనుభవించాను, ఇది ఇంతే అని తెలుస్తుంది. అదంతే అని తెలిసిన ఆయన దాన్ని వదిలేస్తాడు. వదిలేసేది వృద్ధాప్యంలో వదలకేం చేస్తావు? వృద్ధులు ఎవరో శారీరక కలయికలు చేయలేరు, కుదరదు, శక్తి సన్నగిల్లిపోద్ది. అలాగే నువ్వు ఏదైనా చూసేది ఇంతే, వినేది ఇంతే, తినేది ఇంతే. ఈ ఇంతే తెలియాలి నీకు. ఆ ఇంతే తెలిసే వరకు సాగుతానే ఉంటుంది. ఆ ఇంతే నేను 20 ఏళ్ళకే అనుకుంటాను, 30 ఏళ్ళకే అనుకుంటాను, 40 ఏళ్ళకే అనుకుంటాను, ఆత్మజ్ఞాన శీర్షికలు వినేసి అనుకుంటాను, మహాత్ములు రాసిన పుస్తకాలు చదివేసి అనుకుంటాను, లేదా ఎవరెవరో చెప్పిన గ్రంథాలు చదివేసి అనుకుంటాను అంటే కుదరదు. ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు, ఆ విషయాలు చెప్పిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇది ఇంతే అనేటువంటి అనుభవాన్ని అనుభవసారంగా పొందేసి ఆత్మానుభూతిని పొంది చెప్పారు. అయితే ఆత్మానుభూతి, ఏ ఆత్మానుభూతి? అఖండము, అనంతము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము, సచ్చిదానంద స్వరూపము అయినటువంటి శాశ్వతమైన అనంత విశ్వవ్యాపక ఆత్మానుభూతి నీకు చెబితే అర్థం కావట్లేదు కాబట్టి, నువ్వు చిన్నపిల్లుడు కాబట్టి, నీకు ఇంకా అంత ప్రజ్ఞ, అంత వయసు, అంత అనుభవం రాలేదు కాబట్టి అవన్నీ కాలంలో వస్తాయి, వృద్ధాప్యానికి వస్తాయి. రాలేదు కాబట్టి నీకు అర్థమయ్యేలా ఆ అనంత ఆత్మశక్తిని కిందకి దింపుకొచ్చి దేవుళ్ళు, దేవతలు విధానాలు ఏర్పాటు చేశారు. అంతే, ఏం లేదు. ఓహో ఈ దేవుడు ఎవరా, ముందు దేవుడని వస్తావు, దేవతని వస్తావు, ఏదో ఒకటి ముందు ఒక ఆకర్షణతో వస్తావు. అలా మతాలు వచ్చినాయి, మార్గాలు వచ్చినాయి, విధానాలు వచ్చినాయి. అవి తప్పు కాదు. ఒక దాన్ని సూచించడానికి ఒక అనంత ఆత్మశక్తి నీకు అర్థం కావట్లేదు కనుక నువ్వు సామాన్యటువంటి బాల్య దశలో ఉన్నావు కనుక. బాల్య దశ అంటే ఏంటి? నువ్వు వయసు పెద్దదై ఉండొచ్చు కానీ జ్ఞానంలో బాల్య దశలో ఉన్నావు. ఎక్కడ? అది ఆత్మజ్ఞానంలో. కనుక నీకు ఇప్పుడు అక్కడి నుంచి నడపడానికి ఏది అవసరం అండి? నీకు శరీరాలు తెలుసు, నీకు ఆకారాలు తెలుసు, ఆకృతులు తెలుసు, అనుభవాలు తెలుసు, అనుభవించడం తెలుసు, భోగించడం తెలుసు, నీకు ఇవన్నీ తెలుసు. అన్ని పంచేంద్రియ క్రియలు తెలుసు. అలాంటి పంచేంద్రియ క్రియలకు అనుకూలంగా ఒక దైవ రూపాలను తయారు చేసి ఆ దైవ రూపాలకు అర్థాలను పెట్టారు. నువ్వు అర్థం దాకా వెళ్ళలేదు, రూపాలని పట్టుకొని కూర్చున్నావు కాబట్టి ప్రస్తుతం భక్తిలో సాగుతావు. భక్తిలో ఏముంటాయి? అన్ని శారీరక మానసిక క్రియలు ఉంటాయి. మా శారీరక మానసిక క్రియలుగా భౌతికంలో మనం రోజు చేసేది. అందుకని నీ స్థాయికి అనంత ఆత్మశక్తిని దింపుకొచ్చారు. ఎందుకని? ఆ స్థాయికి నిన్నే ఎదిగిద్దాము అని, అంతే, అంతకంటే ఏం లేదు. మరి అర్థం అవునప్పుడు ఏం చేయాలి? అది మహాత్ములు చేసినటువంటి ఒక ఏర్పాటు. తెలివిగా, ప్రజ్ఞగా మనుషులందరినీ ఆత్మజ్ఞానానికి నడిపించుకుంటూ వెళ్దాం అనేటువంటి వాళ్ళు చేసిన ఏర్పాటు. ఆ ఏర్పాట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? నేనేదో పొందేశాను, నాకేదో దేవుడు కనపయ్యాడు, నా చెవిలో గుసగుసలాడుతున్నాడు, మా గురువు గారికి సమస్తం తెలుసు, మా గురువుని గారికి సమస్తం తెలుసు, యావత్ విశ్వం అంతా వీళ్ళు మొత్తం ఏం జరిగినా చెప్పేస్తారు, నా జీవితం అంతా వీళ్ళకి తెలుసు, నాకు ఆ తాళ్ళు, తాయెత్తులు, రక్షరేకులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఇవన్నీ నన్ను మార్చేస్తాయి, నా పేరులో మార్పులు చేసుకుంటాను, అక్షరాలు మార్పులు చేసుకుంటాను, ఈ మధ్య కొత్తగా సెల్ ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నాం, మా అదృష్టం కలిసి వచ్చిందని చెబుతున్నారు. ఇక దరిద్రం ఎన్ని రకాలుగా వెళ్ళిపోతుందో చూడండి. ఎవరు సెల్ ఫోన్ కనుక్కున్నారు, అందుకని సెల్ ఫోన్కి నెంబర్లు ఇచ్చారు, అందుకని ఇప్పుడు ఆ నెంబర్ల మీద పడ్డారు. ఇప్పుడు ఆధార్ కార్డుల నెంబర్కి ఇంకెవరికి స్ట్రైక్ అవ్వలేదేమో, లేకపోతే ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ల మీద పడతారు, పాన్ కార్డు నెంబర్ల మీద పడతారు రేపు. ఇప్పుడు ఈ పాన్ కార్డు వల్ల నాకు దరిద్రం వచ్చేస్తుంది, ఈ నెంబర్ కలిసి రావట్లేదు, నాకు ఇంకో నెంబర్ కావాలంటాడు. ఈ ఆధార్ కార్డు వల్ల నాకు కలిసి రావట్లేదు, ఇంకో నెంబర్ కావాలంటాడు. నా ఇంటి నెంబర్ నాకు కలిసి రావట్లేదు, నా ఇంటి నెంబర్ మార్చమంటాడు. నా కారు నెంబర్, వాహనాల నెంబర్లు అయితే కొనుక్కుంటున్నారు చాలా మంది పిచ్చోళ్ళు, టోటల్ ఎంత అవ్వాలని. ఒరే నాయన, నీ బతుకు, నువ్వు బతికేది, నువ్వు చేసేది నెంబర్లు. నెంబర్లు మనిషి సృష్టించిన, అసలు నెంబర్లు సృష్టిలో లేవు. అసలు నెంబర్లు అనేవి సృష్టిలో లేవు. నువ్వు బతకడానికి అనుకూలంగా నెంబర్లను తయారు చేసుకున్నావు, కాలాన్ని తయారు చేసుకున్నావు. ఇక్కడ కాలం లేదు, నెంబర్లు లేవు, ఏమీ లేవు. అంతా ఇది మనిషి సృష్టి. దేనికి?
అంటే మనిషి బతకడానికి అనువుగా వ్యావహారిక సత్యాలు అవి, మనం ఏర్పాటు చేసుకున్న సత్యాలు. ఏమంటే ఎన్ని కావాలి అంటే 4 కావాలో 5 కావాలో 3 కావాలని చెప్పకపోతే ఎలా బతుకుతాం? కమ్యూనికేషన్ కావాలి కదా. అందుకని నేను అంకెలు తయారు చేసుకున్నాం. అలాగే ఏదో సూచనగా ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఎలా కలుద్దాం అన్నప్పుడు ఆ టైం ఏదో చెప్పుకోవాలిగా. ఎలా కలవాలన్నప్పుడు నేను ఒకటి మీరు ఒకటి భావించుకుంటే అవ్వదు. అందుకని కాలాన్ని తయారు చేసుకున్నాం. ఇదంతా మన తయారీ. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తం సృష్టి ఏర్పాటు చేసింది నీ శరీరంతో నువ్వు అనుభవ జ్ఞానాన్ని పొందుతూ సాగుతూ, అనంత ఆత్మశక్తి ఎరుక నీకు లేదు కాబట్టి ఆ అనంత ఆత్మశక్తిని కిందకి దింపుకొచ్చారు. దైవ రూపాలు ఇచ్చి ఆ దైవ రూపాలకు విశ్లేషణలు, వివరణలు తాత్వికంగా బోల్డ్ ఇచ్చారు. కానీ మీరు దాన్ని తెలుసుకోవట్లే. ఏం చేయాలి ఇప్పుడు? చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? నేను అలా దేవుళ్ళతోనే వచ్చాను, నేను అలా మహాత్ములతోనే వచ్చాను, నేను అలా గురువులతోనే వచ్చాను, నేను అలా అన్నీ చేశాను. నామ సంకీర్తనలు, భజనలు, డ్యాన్సులు, గంతులు, భక్తిలో ఎన్ని చేస్తారో అన్నీ చేశాను. పాటలు రాశాను, కవితలు రాశాను. ఏంటి? దేవుళ్ళ మీద, గురువుల మీద, మహాత్ముల మీద పుస్తకాలు రాశాను. అన్నీ చేశాను. అసలు అన్నీ చేశాను. అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళగా నాకు తగిలిన అద్భుతం ఏంటో తెలుసా? నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, ఏ దేవుణ్ణి అత్యంత ప్రీతిపాత్రంగా నాకు ఆదర్శంగా పెట్టుకుని ఈ దేవుడే నన్ను నడుపుతున్నాడు, ఈ దేవతే నన్ను నడుపుతుంది, ఈ దేవి సహాయంతోనే నేను బతుకుతున్నాను అని ఏ దేవుణ్ణి దేవతలను భావించుకున్నానో ఆ దేవుడికి సంబంధించిన గ్రంథంలో ఆ దేవుడు చెప్పిన మాటల్లోనే ఆ దేవుడే చెప్పాడు. ఏమని అంటే, మీరు నన్ను ఈ శరీర పరిమితిలో, అంటే ఈ శరీరంగా భావించుకొని, ఏంటి ఆయన శరీరంతో జీవించి ఉన్న దేవుడి గురించి చెబుతున్నా నేను. శరీరంతో జీవించి ఉన్న దేవుడు జీవించి ఉన్నప్పుడు తన ఎదురుగుండా ఉన్న భక్తులకు చెప్పినటువంటి ఆయన చరిత్ర గ్రంథంలో మాటలు చెబుతున్నా. ఎందుకని? భక్తితో ఆ చరిత్ర ఎన్నోసార్లు పారాయణలు చేశాను. పుణ్యాలు వస్తాయని, అవి జరుగుతాయని, ఈ జరుగుతాయని, మేలు జరుగుద్దని. అయితే అందులో కొన్ని హత్తుకున్నాయి లోపలికి. ఏం హత్తుకున్నాయి అంటే ఆయన చెప్పిన మాటలు, మీరు నన్ను ఈ శరీరంలో, ఈ 6 అడుగుల శరీరంలో ఈ పరిమితిలో నన్ను భావించుకుంటే మీరు పొరపడినట్టే. మీ శరీరము అంటే మీరే కాదు, ఈ సృష్టిలో మొత్తం ఉన్నటువంటి నామములు, రూపములు తీసివేస్తే అన్నింటిలో ఉన్న శక్తిని నేనే. ఇప్పుడు కూడా నేను శక్తి స్వరూపమే. మీ సౌలభ్యం కోసం, మీ సౌకర్యం కోసం ఈ రూపాన్ని ధరించి ఇక్కడ కూర్చున్నాను తప్ప ఈ రూపం నేను కాదు అని నిక్కచ్చిగా నిర్ద్వందంగా చెప్పాడు ఆయన. ఏంటి? రూపంలో ఉండి, బతికి ఉండి, శరీరంతో ఉండి, తింటూ తాగుతూ తిరుగుతూ. ఆ మాట ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాడు ఆయన. మీరు నన్ను శక్తిని తెలుసుకోండి అని. అలా ఎంతో మంది మహాత్ములు చెప్పారు, ఎంతో మంది ఆ విషయాన్ని వెల్లడించారు. మొత్తం దేవుళ్ళు దేవతల్ని మనం పరిశీలించుకుంటూ వెళ్తే ఆఖరిలో ఇదే మిగిలింది. వాళ్ళందరూ మేము శక్తి స్వరూపులు అని చెబుతున్నారు, రూపాలు మన కోసం ఇవ్వబడినాయి. అప్పుడు నేను ఆరాధించిన దేవుడే ఇలా చెబుతుంటే ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి కదా. నేను ఈ రూపం అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే, మీరు భ్రమపడినట్టే అని ఆయనే చెబుతుంటే మళ్ళీ ఆ రూపాలు పట్టుకొని తిరిగి ఆ రూపాలకు ప్రార్థనాలయాలు కట్టుకొని ఆ రూపాలను హైలైట్ చేసుకొని ఆ పేరుల్ని హైలైట్ చేసుకొని ఎందుకు తిరుగుతున్నాం? ఎంత అజ్ఞానం! ఆయన అసలు అజ్ఞానం రాయిదని ఆయనే చెబుతున్నాడుగా. నామరూపాదులు పట్టుకు తిరిగితే అజ్ఞానము, నామాన్ని రూపాన్ని తీసేయండి, ఉన్న శక్తిని నేనే, సమస్తమే వ్యాపించి ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిని నేనే. నా నామరూపాదులు కూడా నావి కాదు. ఈ ఉపాధి కేవలం మీకోసం ధరించాను, మీకు బోధ చేయటానికి. నేను కూడా మీలా తింటాను, తిరుగుతాను, శరీరం వదిలేస్తాను. మొత్తం ఉపాధి ధర్మాలు, శరీర ధర్మాలన్నీ మీకు ఎలా ఉంటాయో నాకు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి నన్ను శరీర దృష్టితో చూడకండి, నేను చెప్పే జ్ఞానాన్ని గ్రహించండి అని నెత్తినోరు కొట్టుకున్నాడు ఆయన. ఇది అప్పుడు అనుకున్న నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసా, ఇదేంటి ఇంత చక్కగా దేవుళ్ళు దేవతలు చక్కగా చెబుతున్నారు కదా, మరి ఎందుకు వీళ్ళు కోరికలని, మహిమలని, మాయలని వాటిని ప్రచారం చేసుకుంటున్నారు? ఈ ప్రచారకులు కూడా వాటినే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు మేము శక్తి స్వరూపులు, ఆత్మస్వరూపులు అని చెబుతుంటే అటువైపు వెళ్తలేదు ఎందుకు నాకు అర్థం కాల. కొన్ని సంవత్సరాలు అలా ఆగి పరిశీలించి అందరినీ మళ్ళీ ఆ కథలు వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ ఉపన్యాసాలు ఆ మాటలు చెబుతున్నారు ఆయన శక్తి స్వరూపుడని, ఆయనే చెప్పాడని. కానీ దాన్ని పాటించట్లా, దాన్ని ఆచరించట్లా. ఆయన రూపాలు ప్రార్థనాలయాలు కట్టుకుంటున్నారు, ఆయన రూపాలు ఆయన పేర్లే భజనలు చేస్తున్నారు. ఆయనేమో నేను కాదని చెబుతున్నాడు, నేను చేయటం తప్ప అంటలా.
అది ఒక స్థితి. దాన్ని దాటి వెళ్ళినాక ఆయన ఇంకో స్థితిని సూచిస్తున్నారు. నా స్థితి ఇది కాదు, నేను అనంత ఆత్మశక్తిని. ఇప్పుడు నన్ను రూపంతో పట్టుకున్నావు, నామంతో పట్టుకున్నావు, అయిపోయింది, ఇంకా దాన్ని అనుభవించేసావు కదా. ఇప్పుడు నేను చెబుతున్నాను, నేను శక్తిని, నీ శక్తిగా పట్టుకో. శక్తిగా పట్టుకోవాలంటే ఏంటి? నీ నామము నీ రూపము తీసేస్తే నీలో ఉంది కూడా నేనే. నీకు నాకు భిన్నమైంది ఏమీ లేదు. చాలా అద్భుతంగా అర్థమైంది నాకు. అయితే అద్భుతమైన నా చుట్టూ ఉన్న మహాత్ములు, నా చుట్టూ ఉన్న గురువులు, నా చుట్టూ ఉన్న సామాన్య మనుషులు, వీళ్ళందరూ ఇలాగే ఎందుకున్నారు, అన్ని చోట్ల ఇలాగే ఎందుకున్నారో అర్థంగా కొన్ని సంవత్సరాలు అలా నిశ్శబ్దంగా ఉండిపోయాను. అక్కడి నుంచి ఇక చదువుకున్నాను, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదివాను, ఆత్మజ్ఞాన విషయాలు చదివాను. అసలు ఏం చదువుతున్నారు ఈ దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు ఏంటంటే మొత్తం అన్నీ నిజమే, కానీ అల్టిమేట్గా అన్నిటికీ ఆఖరి నిజం అది అనంత ఆత్మశక్తి. అందుకని ఇప్పుడు శరీరంతో ఉన్నప్పుడు శరీరపరమైన అన్ని అనుభవించుకుంటూ వెళ్తే తప్ప ఇది ఇంతే అని మీకు తెలీదు. అలాగే దైవీపరమైన భక్తి విధానాలలో వాటిని అన్నింటినీ ఆచరించుకుంటూ వెళితే తప్ప దేవుడు ఇంతే, భక్తి ఇంతే, ఈ విధానం ఇంతే, ఈ సృష్టి ఇంతే అని తెలియదు. అక్కడ దాకా వెళ్ళినాక దేవుడే చెబుతాడు, నీకు ఆ దేవుడే చెబుతున్నాడు, ఆ గ్రంథంలోనే చెబుతున్నాడు, ఆయన మాటల్లోనే చెబుతున్నాడు నేను అనంత శక్తిని అని. ఆ దేవుడు చెబుతున్నాడు, ఆ దేవత చెబుతుంది. మీరు డెప్త్గా వెళ్ళాలంటే అలా వెళ్ళిపోండి. ఇటు మీ శరీరంతో అన్ని అనుభవించుకుంటూ వెళ్ళి శరీర జ్ఞానం పొందండి. ఈ సుఖాలు ఇంత, ఈ భోగాలు ఇంత, ఈ అహంకారం ఇంత, ఇది ఇంతే అని తెలుస్తుంది. అవన్నీ బాధ్యతలు కరెక్ట్గా చేయాల్సిందే, ధర్మంగా చేయాల్సిందే. ఎక్కడ చేయకపోయినా ఏది మిస్ చేసినా నీకు ఆ జ్ఞానం రాదు. ఇది ఇంతే అనే జ్ఞానం నీలో నిలబడదు. నొప్పు కాలుతుంది అని తెలిసినప్పుడు మనం నొప్పుని వదిలేలా. నొప్పు లేకపోతే ప్రపంచమే లేదు. మొత్తం ప్రపంచం అంతా నొప్పు ఆధారంగానే బతుకుతుంది. నొప్పి లేకపోతే అసలు ప్రపంచంలో బతకడమే కుదరదు. ఆ నొప్పే వెలుగు, ఆ నొప్పే వంట, ఆ నొప్పే సమస్య మనం బతకడానికి. కానీ కాల్చుకోకుండా నొప్పును వాడుకుంటున్నాం. ఎందుకంటే కాల్చటం అనేది నొప్పు లక్షణం కనుక మనకు ప్రమాదం తెచ్చుకోకుండా మన జీవితానికి ఉపయోగపడేలా నొప్పును వాడుకుంటున్నాం. అదే నొప్పు కరెంటు లాంటిది అంతే. కరెంటు చంపేస్తుందని తెలుసు, కానీ అంత ప్రమాదకరమైన దాన్ని చక్కగా విలాసవంతంగా మొత్తం సృష్టి అంతా వాడుకుంటుంది, మనుషులంతా వాడుకుంటున్నారు, ప్రమాదం తెచ్చుకోకుండా వాడుకుంటున్నాం. అది జ్ఞానం. అలాంటి అనంత ఆత్మశక్తి ఎరుకను కలిగినాక ప్రమాదం తెచ్చుకోకుండా నువ్వు ఎలా జీవించాలో నీకే తెలుస్తుంది. శరీరం ఉంటుంది, శరీరానికి ఏం అవసరమో అవి తీర్చుకుంటావు. అలాగే ధర్మాన్ని మంచిని వింటూ మొదటి నుంచి సాగితే జ్ఞానాన్ని తెలుసుకోవటం అంటే అది. నీకు నువ్వు ప్రమాదం తెచ్చుకోకుండా చెడు చేయటం, నీకు నువ్వు ప్రమాదం తెచ్చుకోవటమే, నిప్పును ముట్టుకోవటమే, కరెంటును ముట్టుకోవటమే. అధర్మంగా ఉండటం నీకు నువ్వు ప్రమాదం తెచ్చుకోవటమే, కరెంటును పట్టుకోవటమే, నిప్పును పట్టుకోవటమే. కొడుతుంది అది, అదే కర్మ సిద్ధాంతం. తర్వాత కొడుతుంది, కొంచెం లేటుగా కొడుతుంది. దాది కొడుతుంది అని తెలిసిన మహాత్ములే సత్యం చెప్పారు. కాదు నేను జీవితంలో అనుభవం ఉందనంటే వెళ్ళు, అధర్మాలు చేయి, అన్యాయాలు చేయి, నీకు షాక్ తగులుద్ది. షాక్ తగిలినాక అనుభవం అవుద్ది. అవే సుఖ దుఃఖాలు. ఇప్పుడు మనుషులందరూ అనుభవించేటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలన్నీ ఏంటి? కుటుంబిక సమస్యలన్నీ ఏంటి? పాపముల ఫలితములు. లేదా అసలు సమస్య ఎందుకు ఉంటుంది అక్కడ? సమస్య ఉండదు అక్కడ. ఎందుకని? మీరు చెప్పిన మంచి ధర్మం మేము పాటించట్లేదు, మేము షాకులు కొట్టించుకుంటాం, నొప్పుతో కాల్పించుకుంటాం, అది చూసుకొని అనుభవం తెచ్చుకొని నొప్పు కాలుతుందని, అధర్మం కాలుస్తుందని, కరెంటు షాక్ కొడుతుందని, అన్యాయం షాక్ కొడుతుందని, మంచిగానే ఉండాలని, ధర్మంగానే ఉండాలని అనుభవం తెచ్చుకొని వస్తా ఉన్నాం. అనుభవం తెచ్చుకోండి. అనుభవాలే బాధలన్నీ. అవి శరీరపరమైన, మనోపరమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన, కుటుంబిక పరమైన, ఏ పరమైన సమస్యలైనా మనం కొట్టించుకుంటున్నటువంటి షాకులు, మనం పట్టుకుంటున్న నొప్పు కాలింది, అది అనుభవంతో వస్తావు. ఇక్కడ దేన్ని అశ్రద్ధ చేయడం కుదరదు. శరీరపరంగా శరీరంతో అన్ని అనుభవించుకుంటూ ధర్మంగా వెళ్ళండి. అలాగే దైవపరంగా, భక్తిపరంగా మీరు ఏ ఏ స్థితుల్లో ఉన్నారో ఆయా స్థితుల్లో సంపూర్ణంగా వాటిని అనుభవిస్తూ ఆ భక్తిని చేసుకుంటూ ఆ భగవంతుని తెలుసుకుంటూ ఆ దేవతనో దేవుణ్ణో, మీ ఆరాధనా విధానం ఏదో, మీ పద్ధతి ఏదో, మీ గురువు ఎవరో, మీ మతం ఏంటో, మీ మార్గం ఏంటో అందులో వెళ్తూ అల్టిమేట్ గా అసలు ఆ దేవుడు ఏం చెబుతున్నాడో, ఆ దేవుడు దేవుడా, రూపమా, శక్తే తెలుసుకోండి. అది ఎప్పుడు అందులో సాగి ముందుకెళ్తే తెలుస్తుంది. నాకు అది తెలియడానికి సుమారు 20 ఏళ్ళు పైన పెట్టింది. అదే పుస్తకం చదువుతున్నా, అదే పుస్తకం వింటున్నా, కానీ ముందు ఆ వాక్యాలు తీసుకోవాలా. సామాన్యమైనటువంటి ఏదో నా అవసరాలు, నా కోరికలు దేవుడు రక్షిస్తాడంట, దేవుడు కాపాడుతాడంటే చిన్నప్పటి నుంచి ఏ చెబుతారుగా. మంచిగా ఉండాలంటే, ధర్మంగా ఉండాలంటే అలా దేవుడి ఆరాధనలు, ఆ దేవుడి మీద పాటలు రాసుకొని, ఆ దేవుడి మీద కీర్తనలు రాసుకొని, ఆ దేవుడు భజనలు చేసుకొని, ఆ దేవుడు నాతోనే ఉన్నట్టు నేను మానసికంగా భావించుకొని
ఏంటి మానసిక భావన? మా అమ్మను భావించుకున్నా, మా నాన్న భావించుకున్నా, మా కుటుంబ సభ్యులను భావించుకున్నా, నా భార్యను భావించుకున్నా, నా పిల్లలను భావించుకున్నా, నా దేవుణ్ణి భావించుకున్నా. అంతా నా మనస్సే. అది భక్తి అంతా నా మనోకల్పనే. అలా చక్కగా వెళ్ళాను, కల్పనైన తప్పేం లేదు అందులో. అలా చక్కగా భక్తి మార్గంలో సాగి 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 కొన్ని సంవత్సరాల పర్యంతం సాగాను. 15-20 ఏళ్ళు పైన సాగాను. అక్కడ తగిలింది. భక్తిలో డెప్త్గా లోపలికి వెళ్ళినాక భగవంతుడు 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 అని ఊగిపోతున్నప్పుడు, అలా ఆ ఊగిపోయేటువంటి తన్మయత్వంలో ఆయన మాట ఎక్కడో చెవులకు తాకింది. ఇంతకుముందు ఆ మాటను బోల్డ్ సార్లు చదివాను, కానీ అప్పుడు తాకలా. ఇప్పుడు తాకింది. ఏమని? నేను శక్తి స్వరూపుడును, నేను శక్తి స్వరూపురాలను. ఈ ఆకారం ఈ నామం నేను కాదు. మీ సౌలభ్యం కోసం మాత్రమే ఈ ఆకారంలో ఈ నామంలో ఉన్నాను, ఈ రూపంలో ఉన్నాను. మీకు ఎలా అయితే అర్థమవుద్దని మనుషుల్ని మీరు గుర్తిస్తారు కాబట్టి మనిషిగా వచ్చాను, స్త్రీగా పురుషుడిగా వచ్చాను. నేను అనంత ఆత్మశక్తిని. అప్పుడు ఎక్కింది తలకి. అదేంటి అనంత ఆత్మశక్తి అన్నప్పుడు మళ్ళీ నామం కాదంటున్నారు? అదే దేవుడు, నేను ఈ నామం నాది కాదు, ఈ రూపం నాది కాదంటే అయిపోటికి వేలాడతాం ఎందుకు? మనం ఆయన శక్తి ఏంటో తెలుసుకుందాం అని అటు వెళ్ళాను. ఎంత ఆశ్చర్యపోయాను! ఇందాక చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఎంత ఆశ్చర్యపోయానంటే స్తబ్దుగా ఒక 10 ఏళ్ల పాటు ఉండిపోయాను, చుట్టూ ఉన్న అందరినీ గమనిస్తూ. ఇది తెలిసి కూడా ఎందుకు ఈ గురువులు ఇదే ప్రచారం చేస్తున్నారు? ఇది తెలిసి కూడా ఎందుకు నాతో పాటు సాగిన భక్తులే ఇంతకాలం వెళ్ళినోళ్ళు ఆ రూపాలు అనామాలే పట్టుకు ఎందుకు ఆలాడుతున్నారు? ఆ శక్తిని ఎందుకు తెలుసుకోవట్లేదు? ఆ ప్రార్థనాలయాలు ఎందుకు కట్టుకున్నారు? ఇప్పుడు తెలియని వాళ్ళు కట్టుకున్నారు, అర్థం ఉంది. నాకు తెలియనప్పుడు నేను 25 ఏళ్ళు అందులోనే సాగాను. తప్పులేదు, అందులో సాగితే కానీ తెలియదు ముందుకెళ్తే. కానీ తెలిసిన వాళ్ళు ఎందుకు ఇలా ఉండిపోయారో నాకు అర్థం కాల. అవే ఎందుకు ప్రచారాలు చేస్తున్నారో అర్థం కాల. అక్కడే మహిమలు ఎందుకు సృష్టిస్తున్నారు, మాయలు ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కాల. ఆ దేవుడు స్పష్టంగా చెప్పాడు నేను శక్తి స్వరూపమని. ఆ దేవత స్పష్టంగా చెప్పింది నేను శక్తి స్వరూపమని. ప్రతి దేవుడు, ప్రతి దేవత, ప్రతి మతంలోనూ స్పష్టంగా చెప్పి వెళ్ళారు మేము శక్తి స్వరూపులం, దేహాలు నశిస్తాయని. దానికి ఆధారం ఏ దేవుడు భూమి మీద బతికిలేడు, ఏ గురువు భూమి మీద బతికిలేడు, ఏ ఆధ్యాత్మికవేత్త భూమి మీద బతికిలేడు శరీరంతో. అందరూ మరణంతో కూడా చెప్పెళ్ళారు. బతికున్నప్పుడు మాటలతో చెప్పారు మేము శక్తి స్వరూపులమని, అసలు ఈ పేర్లు మావి కాదని మీరు ఊరిని పిలిస్తే పలుకుతున్నామని. అలాగే మరణంతో కూడా చెప్పారు మేము శక్తి స్వరూపులం. ఎవరికైనా శరీరం ఒకటే, మీరు మరణిస్తారు, మేము మరణిస్తాం, శరీరం దాని ధర్మాలు దాని అని. అయినా ఎందుకు మనుషులు ఆత్మజ్ఞానం వైపు రావట్లేదు నాకు అర్థం కాలేదు. ఒక 10 ఏళ్ళు స్తబ్దుగా ఉన్నాను. తర్వాత నాకెందుకు వచ్చిన గొడవని నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగిపోయాను. అదే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. అలానే ఆత్మజ్ఞానాన్ని పంచుకుంటున్నాను అంటే ఇందులో అర్థమైంది ఏమన్నా ఉందా? ఏముంది? నా శరీరం ఇప్పుడు వదిలేస్తాను. అన్నం తినొద్దా? అన్నం తినొద్దా? కాలకృత్యాలు తీర్చుకోవద్దా? నిద్రపోవద్దా? లేవద్దా? బతకొద్దా? టీ తాగొద్దా? కాఫీ తాగొద్దా? నాకేది ఉండేది? నా భార్య ఉంది, భార్యతో ఉండొద్దా? నా పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఉండొద్దా? నా కుటుంబ బాధ్యతలు నేను చేయొద్దా? నా ధర్మాలు నేను నిర్వర్తించొద్దా? అన్ని చేస్తా, అన్ని చెయ్యాలి కూడా. చేయకపోతే జ్ఞానం రాదని చెప్పా కిందాక. నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్తుంటేనే ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతేనే తెలుస్తుంది. అలా అన్ని ఒక్కసారి హఠాత్తుగా తెలియవు. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తెలుస్తూ కొన్ని అలా వదిలేస్తుంటాయి మనని. పండిపోయిన పండు చెట్టు నుంచి రాయల కింద పడిపోద్ది. ఒక చెట్టుకు ఒక 1000 పళ్ళు వచ్చినాయి, 1000 మామిడి పళ్ళు కాసినాయి. 1000 మామిడి పళ్ళు ఒకేసారి కాసి ఒకేసారి పెరిగి ఒకేసారి రాలిపోతాయా? అలా ఉండదు. ముందేదో కొన్ని పళ్ళు మొగ్గుతాయి, ఆ ముగ్గిన పండు రాలిపోద్ది. తర్వాత మళ్ళీ పండు అయిన పండు రాలిపోద్ది, మళ్ళీ తర్వాత దాన్ని ముగ్గిన పండు రాలిపోద్ది. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలలో వచ్చేటువంటి అహంకారం కావచ్చు, మనస్సు కావచ్చు, కోరికలు కావచ్చు, శరీరపరమైనవి కావచ్చు, బుద్ధిపరమైనవి కావచ్చు, జ్ఞానపరమైనవి కావచ్చు, ప్రాపంచికపరమైనవి కావచ్చు, ఏ రకమైనవి అయినా అర్థమవుతూ పక్వ దశకు వచ్చి ఇది ఇంతే అని తెలిసినప్పుడు అదొక్కటి రాలిపోతూ ఉంటుంది. అదొక్కటి వదిలేస్తుంది, మళ్ళీ మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. అలా మరణ పర్యంతము సాగుతూనే ఉంటుంది. ఈ సాగటంలో మనం మళ్ళీ మరణించేసాం అనుకోండి, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవడానికి దారి లేదు. శరీరం ఉంటేనే కుదురుతుంది. అది శరీరం లేకుండా శక్తికి అసలు ఎంటిటీ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. శరీరము లేనప్పుడు శక్తికి నేను అన్న భావనే పుట్టదు. శరీరం ఉంటేనే శక్తికి నేను అన్న భావన పుడుతుంది. శరీరం లేనప్పుడు శక్తికి నేను అనే భావన ఉండదు. అందుకే గాఢ నిద్రలో మనకు నేను భావన లేదు, శక్తి ఉన్నట్టు కూడా తెలియదు. అసలు శక్తి ఉందని కూడా తెలియదు. గాఢ నిద్రలో లేకపోతే శక్తి అనుభూతిని పొందాలిగా మనం. గాఢ నిద్రలో మనసు నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది. ఇలా దీనికి సంబంధించి అనేక శీర్షికలు చెప్పుకున్నాం, అనేక శీర్షికల్లో నిద్ర గురించి మాట్లాడాం.
ఆ గాఢ నిద్రా స్థితిలో శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, మరి నేను శక్తిని మనకు తెలియలేదుగా. అప్పుడు ఎందుకు తెలియదు అంటే శక్తికి నేను శక్తిని అన్న భావన అసలు ఉండదు. ఉన్నదంతా అదే, సర్వవ్యాపకం, అది ఏకత్వం. అది ఉన్నది ఒకటే అయినప్పుడు నేనని ఎవరికి చెప్పుద్ది? రెండోది ఉంటే నేనని చెప్పాలి. కాబట్టి శరీరం ఉన్నప్పుడు మాత్రమే శక్తిని తెలుసుకోవడం కుదురుద్ది. కాబట్టి శరీరాన్ని చక్కగా చూసుకుంటూ ధర్మంగా జీవిస్తూ చెడులోకి వెళ్లకుండా అలా చక్కగా జీవించినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చెప్పాను, శారీరక అనుభవాలు వస్తాయి, జ్ఞానం వస్తుంది. ఇది ఇంతే అనే జ్ఞానం వస్తూనే ఉంటది. ఆ జ్ఞానాన్ని పొందుతాం. అంటే శరీరపరంగా శరీర విషయాలు, ప్రాపంచిక విషయాలు, ఇది ఇంతే అనే జ్ఞానాన్ని తప్పకుండా పొందాలి. అంతే తప్ప ఈ బాధ్యతలు, బరువు, ఈ కష్టాలు, భార్యతో భరించలేను, తండ్రితో భరించలేను, కొడుకుతో భరించలేను, కూతురుతో భరించలేను, ప్రపంచాన్ని భరించలేను, నేను నా వల్ల కాదంటే కాదు. అది పాఠం నేర్పబడుతుంది, అనుభవం. ఇది ఇంతే అని నీకు తెలియటానికి బోల్డ్ చేయబడతాయి. సుఖాలు ఇవ్వబడతాయి, దుఃఖాలు ఇవ్వబడతాయి. నీ నడవడికలో నువ్వు ఇంకా చెడ్డగా ఉన్నావు అనుకో, నువ్వు వెళ్ళి షాకులు కొట్టించుకుంటుంటావు. మళ్ళీ శరీరము భోగ శరీరము, కర్మ శరీరము, సుఖమో దుఃఖమో నిరంతరం అది అనిపిస్తూనే ఉంటుంది. దాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఇందులో మంచిగా ఉండేవాళ్ళకి కష్టాలు తక్కువ ఉంటాయి. చెడ్డగా ఉండేవాళ్ళు ఏంటి? నిప్పు కాలుతుందని తెలిసినా పట్టుకుంటున్నవాళ్ళు, కరెంట్ షాక్ పడుతుందని తెలిసినా పట్టుకుంటున్నవాళ్ళు చెడ్డగా ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు వచ్చే కష్టాలు ఎలాగో వస్తాయి. భోగ శరీరం కాబట్టి ఎంతో కొంత సుఖాలతో పాటు ఎంతో కొంత దుఃఖాలు తప్పకుండా ఉంటాయి. నువ్వెళ్ళి మళ్ళీ కొత్తగా ఎందుకు అంటించుకుంటున్నావు చెడు చేస్తూ అని? చెడు చేయబాక ధర్మంగా ఉండని చెప్పారు. ధర్మంగా మంచిగా ఉంటే అసలు పరిమిత శరీర భావనే ఎంతో కొంత భయానికి, బాధకి మనం గురి చేస్తానే ఉంటుంది. ఎంత ధర్మంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా. ఆ భయాన్ని అధిగమించి, ఆ దుఃఖాన్ని అధిగమించి మన బయటకు తీసుకొచ్చేది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాం. అది తెలుసుకునేది ప్రాథమిక దశలో, అంటే ఈ ఆత్మజ్ఞానమే ప్రాథమిక దశలో భక్తిగా ఉంటుంది. ఆ భక్తికి రూపాలు ఉంటాయి, నామాలు ఉంటాయి, విధానాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చినాక అసలు భగవంతుడు అనేటువంటి తత్వంలో నువ్వు పూర్తిగా లీనమైపోయి, ఒక భగవంతుడిలో పూర్తిగా ఇరుక్కుపోయి ఆధ్యాత్మికత చెందితే, ఏ దేవుడిదైనా సరే, పైకి కాదు, లోతుగా భగవంతుడికి చొచ్చుకుపోయి ఈ మహాపురుషుడు నా జీవితాన్ని రక్షిస్తున్నది ఈ మహాపురుషుడు అనేటువంటి సంపూర్ణ భావన ఎప్పుడైతే నీకు వస్తుందో, ఆ మహాపురుషుడి మాటలు నీలో దూరిపోతే, నేను మహాపురుషుడిని కాదు మహాశక్తిని అని, నేను మహా దేవతను కాదు మహాశక్తిని అని ఎమ్మటే ఆలోచన వచ్చేస్తుంది. అరే మహాపురుషుడని నేను ఏదో సామాన్య భావంలో, దేహ భావంలో ఉన్నానే, ఆయనే చెబుతున్నాడే, ఆవిడే చెబుతుందే, నేను పూజించే దేవతే చెబుతుందే, నేను పూజించే దేవుడే చెబుతున్నాడే, నేను శక్తి స్వరూపుడిని. కాబట్టి నేను ఈ రూపాలు నామాలు దాటేసి ఇప్పుడు నా దేవుణ్ణి, నా తత్వాన్ని, నా భగవంతుణ్ణి, నా దేవతని నేను పూజించే వాళ్ళని అనంతంగా ఆత్మశక్తిగా చూడాలి అనేటువంటి భావన వచ్చి ఆత్మజ్ఞానంలోకి ఎంటర్ అవుతాం. ఎవరో ఇది నిజమైన భక్తి చేసి సంపూర్ణమైనటువంటి నిజాయితీ భక్తి చేసిన వాళ్ళకి మాత్రమే భక్తి పండి జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. భక్తి పండాలి. భక్తి అనే పండు పండినాక జ్ఞానంలో పడేస్తుంది. భక్తి అనే చెట్టు నుంచి రాలిపోతావు, జ్ఞానం అనే దాంట్లో పడతావు. అప్పుడు ఆ జ్ఞానం మన శరీర జ్ఞానాన్ని, ఇంద్రియ జ్ఞానాన్ని, దేహ జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని, మన అనుభవ జ్ఞానాన్ని అన్నింటినీ నడుపుతూ తీసుకెళ్తూ దైవ జ్ఞానాన్ని జత కలుపుతూ, అంటే ఇటు శరీర జ్ఞానం, కుటుంబ జ్ఞానం, మొత్తం ప్రాపంచిక జ్ఞానం అంతా తెలుస్తూ, ఈ పక్క నుంచి రెండో రైలు పట్టాలాగా 2 రైలు పట్టాలి ఇప్పుడు ఇవి. ఒకటి శరీరం ద్వారా, కుటుంబం ద్వారా, ప్రపంచం ద్వారా పొందుతున్న జ్ఞానం, ఇదింతే అనే జ్ఞానం. అటు రెండో వైపు నుంచి భక్తి ద్వారా భక్తి పండు పండిపోయి వచ్చి జ్ఞానంలో పడిపోయినాక భక్తి ఇంతే అని, ఇదింతే అని అర్థమయ్యి, దేవుడి ఇంతే, ఇదింతే, వ్యవస్థ ఇంతే, పద్ధతి ఇంతే, విధానం ఇంతే, మార్గం ఇంతే, మతం ఇంతే, ఇవన్నీ అర్థమయ్యి, గురువులు ఇంతే, పద్ధతులు ఇంతే అని అర్థమై జ్ఞానంలో పడి, మళ్ళీ జ్ఞానం ఇంతే అని అనంతాత్మశక్తిని తెలుసుకుంటూ సాగే ప్రయాణంలో ఇంతే అని 2 రైలు పట్టాలు వెళ్ళిపోయి ఒక్కసాట వెళ్ళి జీవన్ముక్త స్థితిని కలిగిస్తాయి. ఏంటి జీవన్ముక్త స్థితి? శరీరానికి ఇదింతే అనే ఆ జ్ఞానం ఉంది, శరీరం ఇంతే అనే ఆ జ్ఞానం ఉంది, అనంత ఆత్మశక్తిని నేను అన్న ఎరుకను ఈ జ్ఞానం తెచ్చింది. ఈ 2 కలిపి జీవన్ముక్త స్థితిలో ఏకంగా కలిసే ఉంటాయి. నాకు శరీరం ఉంటుంది, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకని
కలుగుతుంది, అనుభవం కలుగుతుంది. అప్పుడు అర్థమవుద్ది నేను పూజించిన దేవుడు, నేను పూజించిన దేవత చెప్పింది ఇది, నామరూపాలు కాదు, నేను అనంత ఆత్మశక్తిని అని వాళ్ళు దేహంతో ఉండగానే చెప్పారు. ఓహో, వాళ్ళు చెప్పింది పట్టుకొని నేను ఎక్కడి దాకా వచ్చాను, ఇది నిజమే, నాకు అనుభవం అయింది అని. అలా అనుభవం అయినటువంటి జీవన్ముక్తులైనటువంటి మహర్షులు, మహాత్ములు, ఋషులు, యోగులు ఎవరున్నారో వాళ్ళు కుటుంబ జీవితాలు చక్కగా జీవిస్తూ ఆ అనుభవపూర్వకమైనటువంటి అనంత ఆత్మతత్వాన్ని, జీవన్ముక్త స్థితిని, జీవన్ముక్త స్థితి అంటే ఏంటి? దేహాన్ని వదిలేలా, కుటుంబాన్ని వదిలేలా. దేహం ఉంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. ముక్త స్థితి కూడా ఉంది. నేను అనంత ఆత్మస్థితిని అన్న, అనంత ఆత్మశక్తిని అన్న స్థితి ఎరుక కూడా ఉంది, అనుభవం కూడా ఉంది. ఈ రెండు కలిసే ఉన్నాయి. అది జీవన్ముక్త స్థితి. ఆ జీవన్ముక్త స్థితిలో వాళ్ళు మనకు అందించిందే అనంత ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక గ్రంథాలు. ఇప్పుడు ఇందులో దేన్ని వదిలేస్తాం? ఏం ఊహలు ఊహించుకుంటారు? ఇక్కడ ఊహలు ఏమున్నాయి? అసలు నేనేదో పొందేశాను, నాకేదో వచ్చేసింది, ఏముండదు. ఆత్మశక్తి ఎరుక కలిగినాక కూడా అక్కడ అద్భుతాలు ఏముండవు, ఏముండవు. ఊరికనే అర్థమైంది అంతే. ఒక వ్యక్తి జీవించుకుంటూ వెళ్ళిపోయాడండి, 90 ఏళ్ళు జీవించేశాడు, మొత్తం అన్ని జీవితంలో చూసేశాడు. అంటే నేను నిజంగా ఇది జరిగింది చెబుతున్నా. మా తాతగారిని అడిగాను నేను, సుమారుగా 85, అంటే ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు కానీ పెద్ద వయసే, 80-90 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో చనిపోయారు ఆయన. ఏదో చిట్ట చివరిలో ఆయనకి ఒక 2 నెలల పాటు కొంచెం పెరాలసిస్, స్ట్రోక్ లాగా వచ్చింది లైట్గా, దాంతోనే చనిపోయారు ఆయన. అప్పుడు అడిగా నేను, ఆయన మాట్లాడేవారు, నువ్వు ఎంత జీవితం జీవించావు కదా, ఆయనకు భార్య చచ్చిపోయింది, ఇంకో పెళ్లి చేసుకున్నారు, మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు, రెండో భార్యకి పిల్లలు ఉన్నారు, చాలా పెద్ద సంతానం, మళ్ళీ ఆ పిల్లలకి పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పెద్ద సంతతి. అందులో నేను ఒక మనవడిని. హాస్పిటల్లో కూర్చున్నప్పుడు అడిగా నేను, చివరి దశలోకి వచ్చాడు ఆయన, 85 ఉంటాయో 90 ఉంటాయో, ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ చాలా పెద్ద వయసు అయింది, 80-90 అనుకోవచ్చు. అప్పుడు అడిగా నేను, చక్కగా ఆయన మాట్లాడుతున్నారు, ఆయనకి అన్నీ తెలుస్తున్నాయి, లైట్గా పెరాలసిస్ వచ్చిందంటే. అడిగితే ఏంటి నీ జీవిత సారం అంటే ఏమీ లేదు, సున్నా అని చెప్పాడు ఆయన. అంటే మీకు ఇక్కడ విషయంగా చెబుతున్నాను, మేము గంటలు మాట్లాడుకున్నాం, అన్నీ అడిగాను, పిల్లల్ని అడిగాను, మనవల్ని అడిగాను, మనవరాలను అడిగాను, కూతుర్ని అడిగాను, కొడుకుల్ని అడిగాను, భార్యల గురించి అడిగాను, ఆయన సంపాదనల గురించి అడిగాను, అన్నీ అడిగాను, మొత్తం సున్నా, ఏమీ లేదు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇది ఇంతేనే, ఆయనకు అర్థమైంది. ఎంత జీవించాడు కాబట్టి ఇది ఇంతే అని అర్థమైంది. అయితే ఇప్పుడు మరి నీకు పెరాలసిస్ వచ్చింది, మంచం ఎక్కావు, నువ్వు చావు బతుకుల్లో ఉన్నావు, ఇది చివరి స్థితి, నీకు భయం వేస్తుందా అని అడిగాను. అసలు భయం వేయట్లేదు అన్నాడు. అసలు భయమే లేదు, చనిపోవాలని ఉందన్నాడు. ఎందుకని అన్నాను, ఈ చనిపోవాలని నాకు ఉంది అనే విషయం నాకు ఎప్పుడో 10 ఏళ్ల నుంచి ఉందన్నాడు. ఎందుకంటే ఆయన భార్య చనిపోయింది. అప్పుడు చెప్పాడు ఆయన, మరి నాకు నాయనమ్మ అవుద్దాం, మీ నాయనమ్మ ఉన్నంత వరకే నా జీవితం రా, మీ నాయనమ్మ చనిపోయిన తర్వాత నాకు జీవితం మీద ఆసక్తి పోయింది, ఎందుకంటే నాకు బాధ్యత లేదు, పిల్లలందరూ ఎవరి దారిలో వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఆమె ఉన్నంత వరకు నాకు బాధ్యత ఉంది, ఒక భార్య ఉందని. ఆమె చనిపోయింది నా కళ్ళ ముందే. ఇప్పుడు అసలు నాకు ఎవరితో అవసరం లేదు, నాతో ఎవరికి అవసరం లేదు. నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, జీవితంలో అన్నీ చూసేసాను, ఇంకా చూడటానికి ఏమీ లేవు. నాకెందోళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేను బరువు, భారము తప్ప ఎవరికైనా ఇక్కడ నేను చేసేది ఏముందన్నాడు. అందుకని నాకు ఎవరిని చూడాలని లేదు, ఎవరి మీద ఆసక్తి లేదు. ఆయనకి సర్వ వైరాగ్యాలు వచ్చినాయి. నీకు ఎవరినైనా చూడాలని ఉందా, ఏమన్నా కావాలా, తింటావా, అన్నీ అడిగాను. అస్సలు నాకు ఎవరిని చూడాలని లేదు, ఏమీ అక్కర్లేదు, మరణం వస్తే చాలు అన్నాడు. అంటే జీరో అయిపోయింది ఆయనకి, సంపూర్ణ జీవితం జీవించేటోడికి జీరో అయిపోయింది, అంతే సింపుల్. అయితే ఆ జీరో అయిపోయే లోపల ఆయన అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి. మామూలుగానే చనిపోయాడు ఆయన. ఆయనకి ఈ విధానం తెలియదు. ఏదో భక్తిలో ఇంత దండం పెట్టుకునేవాడు, వచ్చేవాడు, చిన్న పల్లెటూరు వాళ్ళ జీవితం. కానీ ఆయన ఒక యోగిలాగానే చనిపోయాడు నా దృష్టిలో. ఎందుకంటే ఆయనకి ఏ బంధం లేదు. అసలు ఆయన పెరాలసిస్ వచ్చి పడిపోతే కూడా దుఃఖపడలా, బాధపడలా, భయపడలా. నేను ఉండి చేసేది ఏముందన్నాడు ఆయన. అందరికీ నేను శ్రమే, భారమే, నాకు ఎవరితోనూ అవసరం ఏం లేదు, ఇక్కడ నా బాధ్యతలు అయిపోయినాయి, పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోతే చాలు అన్నాడు. ఇది ఇంతే అనే అనుభవం వచ్చింది ఆయనకి అన్ని రకాలుగాను. అలా మీరు ఒక 90 ఏళ్ళు జీవించిన ఏ వృద్ధుల్ని, ఏ వృద్ధురాల్ని, వృద్ధుడిని అడిగినా చెబుతారు ఇది ఇంతే అని. వాళ్ళు చావుకు భయపడరు. తీవ్రమైన లాలసలు, కోరికలు, వీటిల్లో ఇరుక్కుపోయిన ఏ ఒకరిద్దరో చావుకు భయం కలగొచ్చు, లేదా అంత వయసు రాకముందు భయం ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలు సెటిల్ అవ్వలేదు కాబట్టి నాకు చనిపోవాలని లేదు,
నా భార్య ఉంది, మరి ఆమెను ఎవరు చూస్తారు, కాబట్టి చనిపోవాలని లేదు. నేను చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నాకు చనిపోవాలని లేదు. అందుకని ఇప్పుడు నాకు చావు వద్దనిపిస్తుంది. అయితే నిజంగా నాకు ఇప్పుడు ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఇవి తెలిసినాయి కాబట్టి చావు భయం కాదు, నాకు వద్దనిపిస్తుంది. ఈ కొంచెం తెలియకపోతే భయం వేస్తుంది. ఇక ఆ భయంలోంచి మనసు అల్లకల్లోలా లేకపోద్ది. అదే మనుషులందరికీ జరుగుతుంది. భయాన్ని మనిషి సృష్టించుకుంటున్నాడు. కాదు, సృష్టించుకోకు, సహజంగా జీవించాయి, న్యాచురల్గా జీవించే. ఇక్కడ కష్టము నీకో బోధ నేర్పెళ్తుంది, ఇక్కడ సుఖము నీకో బోధ నేర్పెళ్తుంది. మొత్తంగా నువ్వు జీవించడం అనే దాని ద్వారా జ్ఞానం నేర్చుకుంటున్నావు. అందుకే నీకు భోగ శరీరం ఇవ్వబడింది. భోగ శరీరం అంటే ఏంటి? కర్మలు చేస్తూ ఏదో ఒకటి నిరంతరం అనుభవిస్తూ ఉండాల్సింది. అది మంచో చెడో, సుఖమో దుఃఖమో, ఇష్టమో అయిష్టమో. దానివల్ల ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. దాని నుంచి ఒక అనుభవం వస్తుంది, అనుభవం నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఏమంటది? ఇది ఇంతే అని చెప్పుద్ది, ఇది ఇంతే. అలా అనంత ఆత్మశక్తి దాకా వెళ్ళిపోయినాక జీవన్ముక్త స్థితిలో ఇది ఇంతే అని అక్కడ కూడా తెలుస్తుంది. అనంత ఆత్మశక్తి ఇది ఇంతే. నేను ఎన్నాళ్ళు దేవుళ్ళు అనుకొని, మతాలు అనుకొని, గురువులు అనుకొని, పద్ధతులు అనుకొని, విధానాలు అనుకొని, మహిమలు అనుకొని, మాయలు అనుకొని సాగుతూ వచ్చానే అని మనమే చూసి నవ్వుకుంటాం. నవ్వుకొని ఓహో ఇదంతా ఇంతే, అందరూ ఇలాగే అనుకుంటూ వస్తారు. కానీ ముందు దాకా వెళ్ళగలిగిన వాళ్ళు అనంత ఆత్మశక్తిని చేరుకుంటారు. ముందు దాకా వెళ్ళాలంటే నువ్వు ఆ దేవుణ్ణి సంపూర్ణ విశ్వాసంతో, ఆ దేవుడు చెప్పిన మాటలన్నా నిజాయితీగా పాటించాలి. ఇప్పుడు చాలా మంది అన్ని చదువుతారు, అన్ని చెబుతారు, ఆ దైవ ప్రచారాలు చేస్తారు, ఆ దేవుడిని పట్టుకు తిరుగుతారు, కానీ ఆ దేవుడు చెప్పింది నిజాయితీగా పాటించరు. ఆ దేవుడే చెబుతున్నాడు నేను ఈ శరీరం కాదని. నేను ఈ శరీరం కాదురా ముర్రు అంటే ఆ శరీరాన్ని పెట్టి వేల ప్రార్థనాలయాలు కడుతున్నారు. వేల మందిని మళ్ళీ గుమ్గూట్ చేస్తున్నారు, గుంపును తయారు చేస్తున్నారు ఆ దేవుడికి. ఆయనే చెబుతున్నాడు నేను అసలు ఈ శరీరం కాదు, నేను ఈ నామరూపాదులు కాదు. ఒకవేళ మీరు నేను ఈ నామము రూపము అనుకుంటే భ్రమపడినట్టే అంటే మళ్ళీ భ్రమల్లోనే పెడుతున్నారు. ఆ భ్రమలే మాకు కావాలని అందులో వెళ్తున్నారు. అది మనం ఏం చేయలేం, వాళ్ళు దాటలే పోయారు అంతే. అది తప్పు కాదు, దాటాలి. అది ఎవరు దాటుతారు? నిజాయితీగా, నిశ్చలంగా ఆ దేవుణ్ణి దేవుడి కోసం తెలుసుకునేవాళ్ళు. దేవుణ్ణి నా కోసం వాడుకునేవాళ్ళు దాటలేరు. సింపుల్ అంతే. దేవుణ్ణి నా కోసం వాడుకోవటం అంటే ఏంటి? నా కోరికలు, నా కీర్తి ప్రతిష్టలు, నా డబ్బు, నా కోరికలు, నన్ను పెంచుకోవడానికి దేవుణ్ణి వాడుకుంటున్నాను అనుకో. మనకు దేవుడు సహజంగా మొదట్లో అంతేగా, భయానికి దేవుడు కావాలి. మన భక్తి ఏంటి? భయానికి. ఏమవుద్దో బాబోయ్, అది కావాలి, ఇది కావాలి, మా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, కుటుంబం బాగుండాలి. అక్కడి నుంచి భయపు భక్తి జ్ఞాన భక్తి అవుద్ది. అంటే దేవుడి కోసం దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవత కోసం దేవతను ఆరాధించేవాళ్ళు ఖచ్చితంగా అనంత ఆత్మశక్తి వరకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ దేవుడు దేవత నిష్పక్షపాతంగా వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు అన్ని గ్రంథాలలో, మేము శక్తి స్వరూపులము, ఈ రూపాలు మీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేయబడిని, ఈ రూపం ఉండదు, ఇది నశించిపోయే రూపం. అయినా రూపాలే పట్టుకొని ప్రార్థనాలయాలు కట్టుకొని రూపాలనే ప్రచారం చేసి, నామాలనే ప్రచారం చేసి, మా దేవుడే గొప్ప, మా మతం గొప్ప, మా విధానం గొప్ప, మా పద్ధతి గొప్ప, మా సాధనే గొప్ప, మా గ్రంథమే గొప్ప అంటున్నారు. అంటే దేవుణ్ణి వాళ్ళ కోసం వాడుకుంటున్నారు. వాళ్ళని మనం ఏం చేస్తాం? ఆ స్థితి దాటాలి. మనమైనా ఆ స్థితి దాటి రావాల్సిందే. ఇప్పుడు దేవుణ్ణి నా కోసం ఉపయోగించుకోవటం అనేది మొదటి స్థితి కదా, ఎవరైనా మొదలయ్యేది అక్కడేగా. అలా ఉపయోగించుకొని దేవుడి యొక్క మానసిక ఆలంబన పెట్టుకుంటాం నా కోసమని. అక్కడి నుంచి నా కోసం అనే స్వార్థం వదిలేసి దేవుడి కోసం దేవుణ్ణి తెలుసుకుందాం అనే జ్ఞాన పరిపక్వతలోకి వెళ్తాం. అప్పుడు మాత్రమే దేవుణ్ణి అనంత శక్తిగా చూడగలం. ఇదంతా ఒక ప్రాసెస్. కాబట్టి ఎవరూ తప్పు చేయట్లేదు, అందరూ కరెక్ట్ మార్గాల్లోనే ఉన్నారు, ఎవరి విధానాల్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు అది అధిగమించగలిగినప్పుడు అక్కడి నుంచి శక్తిలోకి వస్తారు. భక్తి అనే పండు పండి, భక్తి అనే వృక్షం నుంచి రాలిపోయి జ్ఞానం అనే ప్రదేశంలో పడాలి. అది వెళ్ళి పడుతుంది. పండు పండినాక ఎందుకు పడదు? పండే లోపల ఈ క్రియలన్నీ జరుగుతాయి. కాబట్టి శరీరపరమైన విషయాలన్నీ జాగ్రత్తగా చక్కగా సృష్టి ఆయువు ఇచ్చినంతకాలం అన్నీ అనుభవిస్తూ ధర్మంగా మంచిగా సాగండి. తద్వారా శారీరక జ్ఞానం ఇది ఇంతే అని, ప్రాపంచిక జ్ఞానం ఇది ఇంతే అని తెలుస్తుంది. అలా అనుభవిస్తూనే అది ఒక రైలు పట్టాగా పెట్టుకొని రెండో రైలు పట్టాలాగా అనంత ఆత్మతత్వాన్ని, దైవతత్వాన్ని తెలుసుకుంటూ సాగితే ఈ జ్ఞానం దైవత్వాన్ని, ఆత్మతత్వాన్ని, సృష్టితత్వాన్ని, సృష్టి జ్ఞానాన్ని చెబుతూ ఉంటుంది. ఒక పక్క శరీర అనుభవాలతో ప్రాపంచిక విషయాల విజ్ఞానం తెలుస్తూ ఉంటుంది. రెండో పక్క సృష్టి దైవ జ్ఞానంతో సృష్టికి సంబంధించిన, మనకు సంబంధించిన విజ్ఞానం తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు విజ్ఞానాలు కలుస్తూ వెళ్ళిపోయి ఒక చోట రెండు ఇది ఇంతే అని తెలుస్తాయి. అదే జీవన్ముక్త స్థితి.
ఆఖరికి జ్ఞానం అంటే ఏంటంటే ఇది ఇంతే అని సంపూర్ణంగా నీకు తెలియదు, అంతే, ఎప్పటికీ ఇది ఇంతే. ఇందులో ఏ మార్పు ఉండదు. మన ముందు తరాలలో అనంత ఆత్మశక్తి తెలుసుకున్న వాళ్ళు ఇలాగే తెలుసుకున్నారు, ఇది ఇంతే. జీవించిన వాళ్ళు ఇలాగే జీవించారు, ఇది ఇంతే. ఇప్పుడు మన కాలంలో మనం చేస్తున్న ప్రయత్నాలు ఇలాగే చేయాలి, ఇలాగే ఉంటుంది, ఇది ఇంతే. మనం తెలుసుకునే అనుభవం కూడా వాళ్ళు తెలుసుకున్నదే, ఇది ఇంతే. మన తర్వాత రాబోయే పుట్టబోయే తరాలు ఇలాగే తెలుసుకుంటే ఇలాగే సాగుతాయి, ఇది ఇంతే అని ఇలాగే తెలుసుకోవాలి, ఇంకో మార్గం లేదు, ఇది ఇంతే. జస్ట్ మనుషులు మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు, అంతే. విధానాలన్నీ ఇది ఇంతే. కాబట్టి ఎవరు ఎవరిని విమర్శించుకునేది లేదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో, ఎవరు ఎక్కడున్నారో, ఎవరికి ఏది అవసరం అది చేసుకుంటే వెళ్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కల్పనలకు లోన్ అవ్వకండి, మహిమలు మాయలకు లోన్ అవ్వకండి, నాకేదో తెలిసిపోయింది అనుకోబాకండి, నేనేదో గొప్పదాన్ని గొప్పవాడిని ఏదో గొప్ప స్థితిని పొందానని అస్సలు అనుకోబాకండి. ఈ సృష్టిలో ఉన్న ధూళి కొనం కూడా అనంత ఆత్మశక్తి అయినప్పుడు మనం కొత్తగా పొందటానికి ఏమీ లేదు. జస్ట్ దాన్ని తెలుసుకుంటాం, ఇది ఇంతే అని, నేను ఇంతే అని, ఇది ఇంతే, అంతే జరుగుద్ది. జ్ఞానం అంటే అంతే, ఇది ఇంతే అని తెలుస్తుంది, అంతకు తప్ప ఇక్కడ ఏం లేదు. అలానే శరీరాన్ని అశ్రద్ధ చేయకండి, కుటుంబాన్ని అశ్రద్ధ చేయకండి, మీ ధనాన్ని అశ్రద్ధ చేసుకోబాకండి. చనిపోయే రోజు వరకు అన్నీ అవసరమే. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక మొత్తం అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోండి. ఆ జాగ్రత్త అనే పేరే మంచిగా జీవించండి, ధర్మంగా జీవించండి, అంతే. అంతే సింపుల్. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది ఇంతే, ఇంకా ఇలా తప్ప దారి లేదు. మీరు జీవించే విధానమైనా మంచిగానే జీవించాలి, ఇది ఇంతే, దారి లేదు. మీరు జ్ఞానం తెలుసుకునే విధానమైనా ఇది ఇంతే, ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక మార్గం. ఎవరే స్థితుల్లో ఉంటే ఆ స్థితుల్లోంచి సాగుతూ ఇలా తెలుసుకోవాల్సిందే, ఇది ఇంతే, ఇంకో దారి లేదు. ఇక్కడ మహిమలు లేవు, మాయలు లేవు. మీ నెత్తి మీద ఎవరో చేయి పెడితే మీకు మోక్షం వచ్చి పడిపోయేది కాదు. మోక్షం అనేది అర్థమయ్యేది, అవగాహన. మహిమలు మాయలు ఏమీ జరగవు, మీకు కష్టపడకుండా మీ జీవితంలోకి ఏదీ రాదు. అది భౌతికంగా ఇది ఇంతే, ఆధ్యాత్మికంగా ఇది ఇంతే. కాబట్టి స్వప్రయత్నంతోనే అన్నీ సాగుతాయి. అలా స్వప్రయత్నంతోనే అన్నీ తెలిసేలా జ్ఞానాన్ని మనకిచ్చి, జ్ఞానవంతమైన శరీరాన్ని ఇచ్చి సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు ఇది. మనుషులందరికీ ఎప్పటికీ ఇది ఇంతే, జస్ట్ ఇది ఇంతే అని తెలుస్తుంది. అదే ఆఖరిగా జరిగేది, అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ ఆలోచించండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే తప్పకుండా అడగండి, మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఇదంతా కేవలం నా సొంత స్వీయ విశ్లేషణ. ఈ విశ్లేషణలో అనేక మంది మన సోదర సోదరీమణుల మనోభావాలను చూసి చెప్పాల్సి వచ్చింది, చెప్పాను. చక్కగా మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే అంటే ఆచరించే వాళ్ళకి ఎవరికైనా, విని రోజు వింటూ ఆచరించుకుంటున్నాం అన్న వాళ్ళకి ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. ఇలా ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. ఆచరిస్తుంటే నాలో తప్పులు వెతుకుదామని, ఇతను సరిగ్గా చెప్పలేదని, ఇతను సరిగ్గా చెప్పటం లేదని, తప్పులు చెబుతున్నాడని, మా మతమో, మా విధానమో, మా గురువో, మా గ్రంథమో మాదే గొప్ప అనుకుంటూ నాలో తప్పులు వెతకాలనుకున్న వాళ్ళు ఉంటే ముందే చెబుతున్నాను, నన్ను క్షమించేయండి. నేను చాలా సామాన్యుడిని. అసలు మీ గురువుకి, మీ దేవుడికి, మీ మతానికి, మీ విధానానికి, మీ సాధనకి, మీ పద్ధతికి నేను ఏమాత్రమూ సరిపోను. మీ పాదాలకు నమస్కారం. నాది వినే ఆ 10 మంది సోదర సోదరీమణులకు మాత్రమే చెబుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ అసలు వినబాకండి, మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.